అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఈరోజు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ వైకుంఠుని వీలునామా అన్న రచనను ఆస్వాదించబోతున్నాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు సన్నిహితులకు షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ప్రోత్సహించండి. అంతేకాదు, మీ కామెంట్లు మాకు చాలా విలువైనవి. ఇప్పుడు తొలి భాగపు కథలోకి ప్రవేశిద్దామా? వైకుంఠుని వీలునామా. ప్రారంభం. 5-6 సంవత్సరాల క్రితం బాబుగంజ్లో వైకుంఠ మజుందార్ అనేక కష్టనష్టాలకు లోనై తన దుకాణాన్ని నిలబెట్టుకోగలిగేటప్పటికీ లోకులెంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఇంతకీ ఇన్ని కష్టాలు పడ్డా వైకుంఠుడు ఎలా దీన్ని నిర్వహించగలిగాడో మాత్రం ఎవ్వరికీ తెలియదు. కానీ ఆనాటి నుంచి దుకాణం కాస్త మంచి మార్గంలో పడి అభివృద్ధి అవుతూ వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి రవ్వంత బాగుపడింది. ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. కానీ మళ్ళీ వైకుంఠుడు తన పెద్ద కొడుకు గోకుల్ను స్కూల్ మాన్పించి దుకాణంలో కూర్చోబెట్టేసరికి వెనకటి కంటే తక్కువ ఆశ్చర్యం కలగల ఆ ఊళ్ళో కొంతమందికి. వాళ్ళు వైకుంఠుని ప్రవర్తన విషయమై ప్రసంగం వస్తే, చూచారా ముసలాడి వ్యవహారం, కుర్రవాడు అంత చురుకైనవాడు కాని మాట నిజమే, అందుచేత 1 సంవత్సరం పరీక్ష పాస్ కాలేకపోయాడు, అంత మాత్రాన వాడిని స్కూల్ మాన్పించాలా? వాడి తల్లే బతికుంటే అతడిలా చేయగలిగేవాడేనా? ఏది కాస్త తన చిన్న కొడుకు వినోదుని స్కూలు మాన్పించి చూడని. చిన్న పెళ్ళాం చీపురు కట్ట తిరగేసి చేదు వదలగొడుతుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళు. చదువులో కానీ రాత కోతల్లో కానీ నిజానికి గోకుల్ అంత చురుకైన వాడు కాదు. క్లాస్లో వాడెప్పుడు తన పాఠాన్నైనా సరిగ్గా వినగలిగేవాడు కాదు. పరీక్షా ఫలితాలు బయటపడగానే వాడెంతో ఉదాసీనుడై తన సవతి తల్లి దగ్గరికి వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. సవతి తల్లి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని వాత్సల్యపూర్వకంగా చేత్తో తలనిమురుతూ, అబ్బాయి గోకుల్, మనిషిగా జీవించడానికి అలవాటు పడుతూ ఉండాలి. తమకు కలిగిన కష్టాన్ని నవ్వుతూ సహిస్తూ మళ్ళీ ప్రయత్నం చేసే కుర్రవాడే యోగ్యుడు కాగలుగుతాడు. ఎడవద్దు నాయనా, మళ్ళీ శ్రద్ధగా చదువు, వచ్చే సంవత్సరం పాస్ అవుతావు అన్నది ప్రేమపూర్ణమైన స్వరంతో. ఇంతలో చిన్న కొడుకు వినోద్ కూడా ఉత్సాహంతో గంతులేస్తూ ఇంటికొచ్చాడు. వాడు వయసులో గోకుల్ కంటే 6 ఏళ్ళు చిన్న. స్కూల్లో చదువులో కూడా 4 క్లాసులు తక్కువ. కానీ వాడు క్లాస్లో ఫస్ట్. పైగా ఒక్కసారి 2 క్లాసులు పైకి వెళ్ళాడు. ఈ శుభవార్త విని తల్లి వాణ్ణి కూడా దగ్గర తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సంతోషంతో ఎన్నో విధాలుగా దీవించింది. సాయంత్రం వైకుంఠుడు దుకాణం పని పూర్తి చేసుకుని ఖాతా పుస్తకాలు చంకన పెట్టుకుని ఇంటికొచ్చి 2 పిల్లల విషయమూ విన్నాడు. కానీ ఇది మంచి, ఇది చెడు అని మాత్రం ఏమీ చెప్పల. పిల్లల భారమంతా వాళ్ళ తల్లి మీదనే వదిలేసి ఆయన నిశ్చింతగా ఉంటున్నాడు. చేతులు ముఖం కడుక్కుని భోజనం చేసి తాంబూలం నములుతూ నిశ్చింతగా రోజూ మామూలు పద్ధతిని ఆయన ఖాతా పుస్తకాలు చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆ రోజు సాయంత్రం ధూర్తుడైన స్కూల్ మాస్టారు ముసలి జైలాల్ బెనర్జీ చేతికర్ర టకటకలాడించుకుంటూ, అమ్మాయి భవానీ ఎక్కడుంది అంటూ వైకుంఠ మజుందారింటికి వచ్చాడు. వైకుంఠుని దుకాణంలో బియ్యం, పప్పు, నెయ్యి మొదలైనవి వాడుకున్న బాపతు అతని ఖాతాకు కొంత బాకీ తేలింది. బహుశా అందుకని కాబోలు ఇంటి యజమానురాల్ని అమ్మాయి అంటూ సంబోధించాడు. సాయంకాలపు పనులన్నీ పూర్తి చేసుకుని వసారాలో చాపపరుచుకొని పిల్లలిద్దరినీ దగ్గర పెట్టుకుని కూర్చుంది. ఆయన్ని చూచి ఆదరబదర లేచి ఆమె వెంటనే ఒక చాప తెచ్చి పరిచింది. బెనర్జీ మహాశయుడు కూర్చుంటూనే తీయగా ముఖప్రీతి కబుర్లు ప్రారంభించాడు. నువ్వు నిజంగా రత్నగర్భవమ్మా.
ఎంత మంచి కుర్రవాణ్ణి కన్నావమ్మా. స్కూల్లో ఇంతమంది పిల్లల్లోనూ మీ అబ్బాయి మాత్రమే ఫస్టున పాస్ అయ్యాడు. పైగా ఒక్కసారిగా 2 క్లాసులు ప్రమోషన్ అయినాడు. వాడికి ఇన్ని మార్కులు రావటం చూచి హెడ్ మాస్టర్తో సహా అంతా ఆశ్చర్యపోయిన వాళ్ళే. ఆయన కూడా విస్తుపోతూ అలాగే ఉండిపోయాడు. అంతేకాదమ్మాయి, నేనైనా ఇలా పిల్లలకు చదువు చెప్తూనే ముసలివాణ్ణి అయిపోయానా? కానీ మీ వినోద్తో సమానమైన కుర్రవాణ్ణి మాత్రం నేను ఇంతవరకు చూడలా. నేను ఇవాళ నీకు చెప్తున్నాను కదా, మీ అబ్బాయి హైకోర్టు జడ్జి అవుతాడు. నిజంగా అవుతాడు. భవానీ మెదలకుండా వింటూ కూర్చుంది. బెనర్జీ మహాశయుడు మరింత ఉత్సాహంగా చెప్పడం ప్రారంభించాడు. కానీ ఈ గోకులాయ వాడెక్కడా, వీడెక్కడా? అడగకులే ఆ మాట. పరీక్షల నాడు వీళ్లకు నేనే వాచర్గా ఉన్నాను. ఎంతమంది పిల్లలు టేబుల్స్ కింద పుస్తకాలు తెచ్చిపెట్టుకుని కాపీలు కొట్టారు. వీడికి కుడి పక్కన కూడా మల్లిక గారి పిల్లలు కాపీ చేస్తూనే ఉన్నారు. నేను చూచి చూడనట్టు ఊరుకున్నాను. పైగా ఈ దౌర్భాగ్యుడికి కన్ను గలిపి సంజ్ఞ కూడా చేశా. కానీ వీడు బండ ఎద్దులాగా మెదలకుండా కూర్చున్నాడు. ఒక్కసారి కన్ను ఎత్తి అయినా అటు ఇటు చూడల. లేకపోతే ఆ మల్లిక్ గారి పిల్లలేమో పాస్ అవటమును, వీడు పాస్ కాకపోవటమునా? కాస్త నువ్వు విని నేను చెప్పేది నిజమో అబద్ధమో అడిగి చూడు. జైలాల్ మాస్టరు ఇలా చెప్పి చేతికర్ర పైకెత్తి గోకుల్ను కొట్టబోయి మళ్ళీ అంతలోనే ఎన్నాళ్ల నుంచో తనకు మాంసగతము అస్థిగతము అయిన ఈ కొట్టడం అనే జబ్బును ఎలాగో కుదుర్చుకుని ఆ ప్రయత్నం నుంచి విరమించాడు. కానీ గోకుల్ మాత్రం చచ్చేటంత భయంతో వణికిపోయాడు. భవానీ క్షణంలో 2 చేతులు చాచి తన సవతి కొడుకుని దగ్గరకు తీసుకుని కావలించుకుంది. గోకుల్కు తల్లి లేదు. వాడికి వాడి తల్లి జ్ఞాపకమైనా లేదు. ఈ సవత్తల్లి దగ్గర ఉంటూనే వాడింత పెద్దవాడయ్యాడు. ఇవాళ కూడా వాడు స్కూల్ నుంచి తిరిగి వచ్చి ఏడుస్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఆమె మళ్ళీ వాణ్ణి తన దగ్గర నుంచి కదలనీయలేదు. అప్పట్నుంచి వాళ్ళిద్దరి మధ్య గప్చుప్పుగా ఈ మాటలే జరుగుతున్నాయి. గోకుల్ ముఖాన్ని తలను ఆమె చేత్తో నిమురుతూ వాత్సల్యం ఉట్టిపడుతున్న స్వరంతో, ఆ అబ్బాయి పిల్లలంతా పుస్తకాల్లోంచి కాపీ చేస్తున్నారు కదా, నువ్వు మాత్రం కన్నెత్తి అటు చూడనైనా చూడలేదు అన్నది మృదువుగా. సరిగానే అబ్బాయి, పిల్లలంతా పుస్తకాల్లోంచి కాపీ చేస్తున్నారు కదా, నువ్వు మాత్రం కన్నెత్తి అటు చూడనైనా చూడలేదు అన్నది మృదువుగా. గోకుల్ ఏం చెప్పలేకపోయాడు. అంతేకాకుండా తన అయోగ్యత వెల్లడి కావటానికి ఇది కూడా ఒక పెద్ద ప్రమాణం కాబోలననుకుని చచ్చేంత సిగ్గుతో తల వంచుకున్నాడు. కానీ ఈ సంభాషణంతా వైకుంఠుని చెవిని పడేసరికి అతడు ఆ ఖాతా పుస్తకాల మీద నుంచి దృష్టి మళ్లించి తల ఎత్తి వినటం ప్రారంభించాడు. కానీ ఈ సంవత్సరం శ్రద్ధగా చదివేట్లయితే వీడు కూడా వచ్చే సంవత్సరం ఫస్టున పాస్ అవుతాడు అన్నది భవాని మృదువుగా నవ్వి. సవతి తల్లి యొక్క ఇంత వాత్సల్యపూర్ణమైన కంఠస్వరాన్ని బెనర్జీ మహాశయుడు గుర్తించలేకపోయాడు. సవతి పిల్లల మీద స్త్రీలకు ద్వేషం ఉంటుందనేది అతడి దృష్టిలో స్వభావసిద్ధమైన యథార్థం. ఎక్కడైనా దీనికి వ్యతిరేకం కూడా జరుగుతుందేమో అన్న మాటైనా అతడికి తోచేది కాదు. ఇంతలో ఆయన నిష్కళంకమైన భవాని నోటి మంచితనాన్ని గుర్తించి గోకులాయిని ఇంకా తుచ్చుండిగా నిరూపించాలనే అభిప్రాయంతో నాలుకతో దవడలను తాటించి ఒక విచిత్రమైన ధ్వనిని కలిగిస్తూ, గోకులాయి వస్తాడు ఫస్టున, తూర్పున పొద్దు పడవరకు పొడుస్తుంది. ఎవడు ఫస్టు వస్తాడో వాడు నీ కుడివైపున కూర్చుని వింటున్నాడమ్మాయి అన్నాడు. ఇంతవరకు చెప్పి బెనర్జీ వినోదుడి వైపు వేలుతో సంజ్ఞ చేశాడు. మళ్ళీ హఠాత్తుగా కొంచెం నీరసమైన నవ్వు ముఖంతో, కానీ వీడికి కొంచెమైనా సిగ్గు శరము ఉందనుకున్నావా? మిగతా కుర్రవాళ్లతో ఎంతో ధీమాగా, నేను పాస్ కాకపోతే మాత్రమే నా తమ్ముడు ఫస్టున పాస్ అయినాడు,
మీలో ఎవరి తమ్ముడైనా సరే ఇలా డబుల్ ప్రమోషన్ అయినాడా చెప్పండి అంటూ ఉంటాడు. అమ్మాయి, వినవమ్మా వీడి మాటలు. తమ్ముడు ఫస్టున పాస్ అయినాడు అని చెప్పుకోవటానికి ఎంతో సిగ్గుతో చచ్చిపోవాల్సింది. పైగా ఎంతో ధీమాగా మిగతా పిల్లలతో ఇలా బడాయి కొడుతూ ఉంటాడు. చూడు వీడి గర్వం అన్నాడు. ఇప్పుడు భవానీ ఊరుకోలా. ఆమె గోకుల్ని ఇంకా దగ్గరగా లాక్కుని వాడి శిరస్సును గుండెకు హత్తుకుంది. గోకుల్ సిగ్గుతో చచ్చిపోయి తల్లి ఒడిలో ముఖాన్ని దాచుకుని మెదలకుండా కూర్చున్నాడు. గోకుల్ తమ్ముడంటే ఎంత ప్రేమగా ఉంటాడో ఆమెకు తెలుసు. బెనర్జీ మహాశయుడు ఇంకా కొన్ని ఇలాంటి మాటలు మాట్లాడి, ఇప్పటినుంచి ఇంటి దగ్గర ఒక మంచి మాస్టర్ను ఏర్పాటు చేసి వినోద్ను బాగా చదివించాల్సిన అవసరం ఉంది అని భవానీకి చెప్పాలనుకున్నాడు. కానీ ఆ సమయంలోనే పక్క గదిలో నుంచి ఒక వెలుతురొచ్చి తల్లి కొడుకుల మీద పడింది. దాంతో వాళ్లకు మనసులో కొంచెం జంకు కలిగింది. అమాయకుడైన తన సవతి బిడ్డను గుండెకి హత్తుకొని ఎలా తలనిమురుతూ ఉందో సరిగ్గా అలాగే ఉండవలసిన వాడు అలా లేడు. అందుకని ఆయనకు సందేహం కలిగింది. పైగా సాటి లేని ఈ ఆలోచనను ఇప్పుడు ఇంకా పొడిగించడం మంచిదా కాదా అని ఆయన నిశ్చయించుకోలేకపోయాడు. అందుకని ఆయన మరో ప్రసంగం ఎత్తాడు. ఇంచుమించు ఇంతవరకు భవానీ ఏం మాట్లాడకుండానే వింటూ కూర్చుంది. ఇప్పుడు ఆయన కూడా ఏమీ మాట్లాడలా. చివరికి రాత్రి చాలా పొద్దుపోతోంది అని చెప్పి బెనర్జీ మహాశయుడు అనేక విధాలైన దీవెనలను కుమ్మరిస్తూ భవిష్యత్తులో వినోద్ నిస్సందేహంగా జడ్జి అవుతాడనే ఆలోచనను గుణించుకుంటూ కర్రబోతంతో లేచి నిలబడ్డాడు. ఆ గదిలో కూర్చున్న వైకుంఠుడు ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్నాడు. ఆయన ఎదుటికి వచ్చి, హేరా గోకులాయ్, పిల్లలంతా పుస్తకాల్లో కాపీ కొట్టి పాస్ అయితే నువ్వెందుకు కాపీ కొట్లా అన్నాడు కఠోరంగా. గోకుల్ చచ్చేటంత భయంతో అలాగే ముఖం దాచుకొని కూర్చున్నాడు. కొంచెం బెదురుతూ భయం తీరిన తర్వాత వాడు చెప్పిన మాటల సారాంశం ఏమిటంటే, మొదట్లో ఒకనాడు హెడ్ మాస్టర్ గారు వచ్చి ఏ పిల్లవాడు కూడా కాపీలు వగైరా చేయకూడదని ఆంక్ష విధించి వెళ్ళిపోయారు అని. వైకుంఠుడు కొంచెంసేపు మెదలకుండా ఆలోచిస్తూ నుంచుని, సరే, రేపటి నుంచి నువ్వు బళ్ళోకి వెళ్ళటం మానేసి నాతో కూడా దుకాణానికి రా అన్నాడు. ఇలా అని వైకుంఠుడు మళ్ళీ తన గదిలోకి వెళ్ళి కూర్చుని తన పనిలో మునిగిపోయాడు. అయితే ఈ మాట గోకుల్ని కేవలం బెదిరించాలనే ఉద్దేశంతోనే చెప్పి ఉంటారని భవానీ అనుకుని అప్పుడేమీ మాట్లాడలా. కానీ మర్నాడు పొద్దున్నే వైకుంఠుడు నిజంగానే గోకుల్ని కొట్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటూ ఉండగా ఏదో పెద్ద ఆపద సంభవించినట్లు భవానీ ఉత్తేజితురాలే, సరే, ఇదెక్కడి మాట? మీ దుకాణం సాగించడానికి పాలు తాగే పిల్లాడా వెళ్ళటం? ఇలా జరగడానికి వీల్లేదు. నేను బ్రతికి ఉండగా గోకుల్ని చదువు విడిచిపెట్టనియ్యను. ఇలాంటి కోపం నేనెక్కడా చూడలా అన్నది. భవానీ ఇలా అని క్రోధావేశంతో కుర్రవాణ్ణి లాక్కుని వెళ్ళిపోతోంది. ఇంతలో వైకుంఠుడు చిరునవ్వు నవ్వి, ఆఖరికి ఎవరు కోప్పడింది అన్నాడు. మీరే, ఇంకెవరు అన్నది భవానీ. నాలో ఇంత కోపం ఎప్పుడైనా చూసావా? అయితే మరి ఇలా మాట్లాడుతున్నారేమిటి మీరు? చిన్నతనంలో అంతా పాస్ అవుతారా? ఇంత మాత్రానికే స్కూలు మాన్పించాలయే. అప్పుడు వైకుంఠుడు గోకుల్ని అక్కడి నుంచి పక్కకు పంపి, నేనేం కోప్పడలేదు. విను, నేను నీ పెద్ద కొడుకు విషయంలో సంతోషంతోనే వాణ్ణి నాతో కూడా దుకాణానికి తీసుకెళ్తున్నాను. బెనర్జీ మహాశయుళ్లాగా నీ చిన్న కొడుకు ఎప్పుడు జడ్జి అయ్యేది కానిది నీకు విశ్వాసాన్ని కలిగించడం లేదు. కానీ ఈ మాట మాత్రం నిశ్చయంగా చెప్పగలను. ఏమిటంటే, నేను లేనప్పుడు కూడా నువ్వు గోకుల్ మీద భరోసాతో నిశ్చింతగా నిర్భయంగా ఉండగలవు అన్నాడు నవ్వుతూ. భర్త లేకపోవటం అనే మాట వినేసరికి భవానీ కనుకొలుకులు క్షణంలో చెమ్మగిలే. నాకు తెలుసు, కానీ గోకుల్ మరీ కపటమంటే ఎరగనివాడు. నాకు తెలుసు, కానీ గోకుల్ మరీ కపటమంటే ఎరగనివాడు. వాడు
మీ వ్యాపారంలోని సులువు బలువులు తెలుసుకోగలడా? వీడు ఎవరి దగ్గరికైతే పోతాడో వాడే మోసగిస్తాడనుకుంటా వీణ్ణి అన్నది. వైకుంఠుడు నవ్వి, లోకులంతా మోసగించరు, కానీ కొంతమంది తప్పకుండా మోసగిస్తారు. కానీ వీడు ఎవరిని మోసగించడుగా, బస్ అదే విశేషం. అప్పుడు లక్ష్మి తనంతట తానే వాడి చేతుల్లోకి వచ్చి వాల్తుంది అన్నాడు. ఈ మాట చెప్తూ ఉండగానే వైకుంఠుడి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అతడు కూడా అస్సలు కల్లా కపటం ఎరగనివాడు. కానీ అతడు డబ్బు కూడబెట్టకపోవటం వల్ల చాలా రోజుల పాటు ఎన్నో కష్టాలు అనుభవించాడు. ప్రస్తుతం కొంత డబ్బు సమకూర్చుకున్నాడు. అయితే ఏం లాభం? ఇప్పుడు అతనికి సమయం సమీపించింది. అంటే పెద్దతనం మీద పడుతోందన్నమాట. ఇదివరలో ఉన్న జవసత్వాలు ఇప్పుడు లేవు. అతడు చప్పున కళ్ళు తుడుచుకుని నవ్వుతూ, వింటున్నావా గోకుల్, ఈ వయసులోనే ఎంత లోభానికి ప్రలోభుడు కాకుండా తన్ను తాను ఎలా రక్షించుకున్నాడు? లోభం ఎంత బలవత్తరమైనదో బహుశా నువ్వు తెలుసుకోలేవు. వ్యాపారంలో ఉండే కిటుకులు 14 గణాల వంతు నేర్చుకున్నాడనుకో, ఇక మిగిలిన 2 గణాల వంతు వాడికి నేర్పించిపోతాను అన్నాడు. కానీ చివరికి లోకులేమనుకుంటారు? లోకుల మాట నాకు తెలియదు. కేవలం నా సంగతి మట్టుకు నాకు తెలుసు. వాడి చెయ్యి నీకప్పగించి నేను నిశ్చింతగా కళ్ళు మూసుకోగలనని కూడా తెలుసు. భర్త ఆరోగ్యం ఆ రోజుకారోజు సన్నగిల్లి చెడిపోతూ ఉండడం కొన్నాళ్ల నుంచి భవాని గమనిస్తూనే ఉంది. అతడన్న చివరి వాక్యం వినగానే అనతి కాలంలో సంభవింపబోయే ఆపద అప్పుడే అనుభవంలోకి వచ్చినట్లుగా బాధపడి, సరే అలా అయితే తీసుకెళ్ళండి అన్నది ఆమె ఏడుస్తూ. భవాని ఇలా అని మరో గదిలోకి వెళ్ళి గోకుల్ని పిలుచుకొచ్చి వాణ్ణి భర్తకు అప్పగించింది. మళ్ళీ వెళ్ళబోయే సమయంలో వాడి ముఖం ముద్దెట్టుకొని, వెళ్ళు నాయనా, మీ నాన్నతో కూడా దుకాణానికి వెళ్ళు. నువ్వు యోగ్యుడివైతే మేం నిలబడగలుగుతాం అన్నది. గోకుల్ తల్లిదండ్రుల ముఖాలు చూచి విస్మితుడైనాడు. గడిచిన రాత్రి ఆ అమాయకుడు పక్క మీద పడుకొని, ఏమైనా సరే ఈ సంవత్సరం తప్పక పేసవాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. స్కూలు విడిచిపెట్టి దుకాణానికి వెళ్ళటం గౌరవంగా ఎప్పుడూ ఏ కుర్రవాడు భావించడు. గోకుల్ కూడా అలా భావించలా. కానీ తల్లి మాటకు విరుద్ధంగా వాడు ఎప్పుడూ ఏ పని చెయ్యల. వేళాకోళాలు వాడి చెవిలో ప్రతిధ్వనించసాగే. అయినా మళ్ళీ వాడేమీ అభ్యంతరం చెప్పల. మెదలకుండా తండ్రి వెనకాలనే దుకాణంలోకి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. వైకుంఠుడు చాలా ముసలివాడైపోయాడు. మరణోన్ముఖుడైనాడు కూడా. కానీ అతని ఇంటికేసి చూస్తే గోకుల్ విషయంలో అతడేమీ పొరపాటు చేయలేదని సులభంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ బజార్లో ఆ చిల్లర దుకాణం లేదు. దానికి బదులు టోకు వ్యాపారం సాగిస్తున్న పెద్ద కొట్టు, లక్షల మీద వ్యాపారం సాగుతున్న మరో కమిషన్ కొట్టు ఉన్నాయి. వినోద్ కలకత్తాలో ఎంఏ చదువుతున్నాడు. వైకుంఠుడు మనుమల్ని మనవరాళ్ళని చూసుకుంటూ ఎంతో సుఖంగా ప్రాణాల్ని త్యజించగలడు. కానీ కొన్నాళ్ల నుంచి అతడి చిన్న కొడుకు విషయంలో కటువైన అపవాదులు అనేక విధాలుగా ప్రచారమైనాయి. అందువల్ల అతడి జీవితంలో అంతిమ దినాలు చాలా భారంగా గడుస్తున్నాయి. ఆ రోజున ఉదయం వైకుంఠుడి జీవితానికి అంతిమ ఆహ్వానం వినిపించింది. అతడి శరీరమంతా ఒక కొత్త రకమైన బాధ కలగడం ప్రారంభమైంది. అందుకని అతడు తన భార్యను మంచం దగ్గరికి పిలిచి కొంచెం నీరసంగా నవ్వి, చూడు, నాకు సమయం ఆసన్నమైంది కనుక నేను కొంచెం ముందుగానే వెళ్తున్నాను. నువ్వు నా దగ్గరికి రాలేనంత వరకు నా పిల్లలిద్దరినీ నీ చేతికి అప్పగించిపోతున్నా అన్నాడు. కృషించిపోయిన తన భర్త చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని భవాని ఏడవటం మొదలుపెట్టింది. గోకుల్ని విడిచిపెట్టి వాడి తల్లి చచ్చిపోయింది. అప్పుడు నాకు అసలు 2వ పెళ్లి చేసుకోవాలనే వాంఛ రవంతైనా ఉండేది కాదు. కానీ నేను మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఒంటరిగా గోకుల్ని పెంచలేనని తెలుసుకున్నాను. అప్పుడు చాలా దుఃఖితున్నై భయపడుతూ
పెళ్లి చేసుకోవటానికి అంగీకరించాను. భగవంతుడు నా ఆంతర్యాన్ని తెలుసుకున్నాడు గనుకనే ఇలాంటి భార్యనిచ్చాడు. ఈమె వల్ల ఎప్పుడూ ఎలాంటి దుఃఖము కలగలా నాకు. నా ఈ అంతిమ దినాల్లో వినోదు ఇంత దుఃఖాన్ని కలిగించకపోయినట్లయితే ఈనాడు ఇంకెంత సుఖంగా ప్రాణాలని విడిచేవాడినో కదా అన్నాడు వైకుంఠుడు. ఇలా అంటుండగానే వైకుంఠుని మ్లాన నేత్రాల్లో నీళ్లు నిండినాయి. భవానీ బయట చెంగుతూ వాటిని తుడిచివేసింది, కానీ ఆమె కళ్ళ నుంచి కూడా అశ్రుధారలు ప్రవహించసాగాయి. కానీ నేనేం చెప్పను, నేను చావలేకపోతున్నాను కూడా. ఇంత కష్టంతో నేను నిర్వహించుకుంటూ వచ్చిన ఈ దుకాణం నేను చనిపోగానే వినోద్ చేతిలోకి వెళ్ళి చాలా త్వరలో నష్టమైపోతుంది. ఆ లోకంలో కూర్చున్నా కూడా నేను ఈ కష్టాన్ని చూచి సహించలేను. ఈ విషయం అక్కడ కూడా మనసులో బాణంలాగా గుచ్చుకుంటూనే ఉంటుంది. వైకుంఠుడు కొంచెం సేపాగి, ఎంతేకాదు అసలు నీకు కూడా నుంచోటానికైనా నీడ ఉండబోదెక్కడ? బహుశా గోకుల్ కూడా తన పిల్లా జలాన్ని తీసుకుని ఇక్కడికి అక్కడికి మాటిమాటికి తిరుగుతూ ఉండవలసి వస్తుంది అన్నాడు. ఇలా అని చెప్తూనే వైకుంఠుడు భయంతో వణికిపోయాడు. ఇలాంటి దుర్ఘటనను ఊహించినంత మాత్రాన్నే అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయే స్థితి ఏర్పడింది. భవానీ వెంటనే తన ముఖాన్ని భర్త ముఖం దగ్గరికి చేర్చి, చూడండి, మీరు వినోద్కు ఏమీ ఇచ్చి వెళ్ళకండి. మీ శరీరంలోని రక్తాన్ని చెమటగా మార్చి మీరు కూడబెట్టిన ధనాన్ని పరాయి వాళ్ళకెవ్వరికీ ఇవ్వనియను నేను. దుకాణం, ఇల్లు, తోట, సంపత్తి మొదలైనవన్నీ గోకుల్ పేర రాసి పెట్టండి. గోకుల్ పేర రాసి వెళ్ళండి. మీరు ప్రశాంతంగానూ నిశ్చింతగానూ ఉండండి. కాగితం మీద స్వయంగా నేను సాక్షి సంతకం చేస్తాను అన్నది ఏడుస్తూ. వైకుంఠుడు కొంతసేపటి వరకు భార్య ముఖం కేసి చూసి పెద్ద నిట్టూర్పు విడుస్తూ, నేనిప్పుడు రాత్రింబవళ్ళు ఈ విషయాలే ఆలోచిస్తున్నాను. మనసు నిలిపి భగవంతుని స్మరణైనా చేయలేకపోతున్నాను. కానీ నువ్వు ఈ విషయానికి ఒప్పుకుంటావా అన్నాడు. ఇలా అని వైకుంఠుడు హతాశాభావంతో మళ్ళీ మరొకసారి పెద్ద నిట్టూర్పు విడిచాడు. భవానీ గుండె బ్రద్దలైంది. మరణోన్ముఖుడైన తన భర్త రొమ్ము మీదకు వంగి ఆమె గద్గద కంఠంతో, నేను సాక్షి సంతకం చేస్తానని మిమ్మల్ని స్పృశించి చెప్తున్నాను. మీరు నిశ్చింతులవ్వాలి, స్వస్థులవ్వాలని మాత్రమే కోరుతున్నాను. అందుకన్నా ఇంకేమీ కోరటం లేదు నేను. ఈ సమయంలో మీ మనసులో ఏ విధమైన క్షోభ కానీ క్లేశం కానీ ఉండనీకండి అని చెప్పింది. కొంతసేపటిదాకా మెదలకుండా ఊరుకుని వైకుంఠుడు భవానీకేసి చూస్తూ, అయితే మరి వినోదుడి గతి ఏమవుతుంది అని అడిగాడు మెల్లిమెల్లిగా. సమాధానం చెప్పటానికి భవానీకి క్షణం సేపైనా పటల. వాడి విషయమై మీరు చింతించొద్దు. వాడు చదువుకున్నవాడు, తన దారి తాను వెతుక్కోగలడు. వాడు ఎంత మాత్రం పాడైపోకుండా ఉంటే గోకుల్ వాడినెప్పుడు విడిచిపెట్టలేడు. తన తమ్ముని విషయంలో వాడెప్పుడు జాగ్రత్తగా ఉంటాడు అన్నది. మళ్ళీ వైకుంఠుడు ఇంకేమీ చెప్పల. తృప్తికరమైన నిట్టూర్పు మాత్రం విడిచాడు. ఈ నిట్టూర్పు వల్ల అతడి మనసులోని భారమంతా తేలికైనట్టు తెలిసింది. అప్పుడతడు మరోవైపుకు ఒత్తిగిల్లి నిద్రపోయాడు. భవానీ అక్కడే శిలా విగ్రహంలా కూర్చుంది. అతి దారుణమైన అభిమానం మూలంగా ఆమె కళ్ళలోంచి అశ్రువులు ప్రవహించసాగాయి. తన కడుపును పుట్టిన సంతానాన్ని తన భర్త విశ్వసించలేకపోతున్నాడు. పైగా వాడు పోకిరివాడని మరణ సమయంలో కూడా పుత్రోచితమైన న్యాయమైన అధికారం నుండి వంచిస్తున్నాడు వాడిని. ఈ దుఃఖం ఆమె హృదయంలో బల్లెంలాగా నాటుకుంది. తరువాత ఇహ భర్త చూడనైనా చూడలేదు. వినోదు చెడ్డవాడు కానీ మంచివాడు కానీ ఆమె వాడి తల్లే కదా. ఆమె సంతానం వాడు. అభాగ్యపుత్రుని అంధకారపూర్ణమైన భవిష్యత్తు స్పష్టంగా తన కళ్ళ ఎదుట కనిపించేసరికి ఆమె మాతృహృదయం ఎంతో విలవిల్లాడింది. కానీ వెనక్కి తిరిగి రక్షణ ఇవ్వటానికైనా ఉపాయమేమీ కనిపించలే ఆమెకు. మరణోన్ముఖుడైన భర్త తృప్తి కోసం తన సంతానానికి సర్వనాశన మార్గాన్ని తన చేత్తోనే చూపించింది. ఆమె స్థితిని చూసి అప్పుడిక
మరి ఎవ్వరూ ఆ మార్గాన్ని మూసివేయటానికి ముందుకొస్తారు? ఎవరొస్తారు? ఆ రోజున 1 గంటకు ప్లీడర్ని పిలిపించి యథావిధిగా వీలునామా రాయించాడు. తన స్థిరాస్తి, చరాస్తి మొదలైన ఆస్తినంతా వైకుంఠుడు తన పెద్ద కొడుకు గోకుల్ పేర రాసేశాడు. సాక్షిగా తాను సంతకం చేసే సమయంలో భవానికి చెయ్యి వణికింది. మాతృస్నేహం ఎక్కడెక్కడో దాక్కుని మాటిమాటికి ఆమె చేతిని వెనక్కి లాగటం మొదలుపెట్టింది. అయినా అది అడ్డగించలేకపోయింది. తన భర్త పాదద్వయాన్ని హృదయంలో స్థిరీకరించుకొని ఎలాగో అలా వంకర టింకర అక్షరాలతో తన పేరును వీలునామా మీద రాసింది. వినోదుకు ఏ విషయమూ కొంచెమైనా కబురు వెళ్ళలేదు. వాడా సమయంలో కలకత్తాలో ఒక అపవిత్రమైన వీధిలో, ఇంకా అంతకంటే అపవిత్రమైన సంపర్కంలో, సారామత్తులో చిత్తుగా పడున్నాడు. వాడిని తీసుకొని రావటానికి ఇంటి దగ్గర నుంచి 2-3 నౌకర్లు వెళ్ళారు. వెళ్ళి 2-3 రోజుల వరకు వినోద్ మకాన్లో ఉండి వాడి కోసం ఎదురుచూసి చివరికి గత్యంతరం లేక తిరిగి ఇంటికి వచ్చేశారు. ఈ విషయంలో వైకుంఠుడు కూడా ఎవరినీ ఏమీ ప్రశ్నించలేదు. కానీ అతడికి తెలియందేమీ లేదు. తర్వాత ఇంకా 2-3 రోజులు ఎలాగోలా గడిచిపోయాయి. కానీ ఇవాళ ఉదయం నుంచి వైకుంఠుడికి శ్వాస పీల్చడం కూడా కష్టమవటం మొదలుపెట్టింది. పగలల్లా స్మృతి లేకుండా పడి ఉండి సాయంత్రం అవుతూ ఉండగా అతడు కళ్ళు మూశాడు. తలంపి దిక్కున భవానీ కూర్చుంది. కాళ్ల వైపున గోకుల్ కూర్చుని ఏడుస్తున్నాడు. వైకుంఠుడు అతన్ని సంజ్ఞ చేసి పిలిచి, వినోదికి కబురేమీ అందలేదని తెలుస్తోంది. లేకపోతే వాడు తప్పక వచ్చేవాడు గోకుల్ అన్నాడు క్షీణమైన స్వరంతో. ఇలా అని చెప్తూ ఉండగానే కనుకొలుకుల్లోంచి నీటి బిందువు ఒకటి తొణికి పడింది. ఇటీవల కొన్నాళ్ల నుంచి అతడు వినోద్ పేరు ఒక్కసారి కూడా పెదవి మీదకి రానియలేదు. హఠాత్తుగా తన భర్త నోటి నుంచి తన కుమారుని పేరు వినేసరికి ధిక్కారంతోనూ వేదనతోనూ భవానీ హృదయం ఒక్కలయింది. ఆమె అలాగే తల వంచుకుని మెదలకుండా కూర్చుంది. తండ్రి కళ్ళు తుడిచాడు గోకుల్. నేను వాణ్ణి కళ్ళతో చూడలేకపోయాను. అయినా వాణ్ణి ఆశీర్వదించిపోతున్నాన్ని మాత్రం చెప్పు నాయనా. వాడు ఒక్కనాటికైనా మంచివాడు కాగలడు. ఇలాంటి తల్లి కడుపున పుట్టినందుకైనా వాడెప్పుడూ ఇలాగే మూర్ఖుడుగా ఉండిపోడు. చూడు నాయనా, ఆ సమయంలో నువ్వు నీ తమ్ముణ్ణి వదిలివేయొద్దు. ఇదిగో ఈ మీ అమ్మ ఉందే, ఇలాంటి అమ్మ ఎంతో తపస్సు చేయటం వల్లనే లభిస్తుంది గోకుల్ అన్నాడు వైకుంఠుడు. గోకుల్ పసిపిల్లవాళ్లాగా ఏడుస్తూ, బాబూజీ, నా తల్లి నాకే ఉంటుంది. తమరు తమ సంపదనంతా వినోద్కే ఇచ్చేయండి అన్నాడు. కాదు గోకుల్, ఎంతో కష్టం మీద నేను ఈ ఆస్తిని కూడబెట్టగలిగాను. నేను చూస్తుండగానే అది నష్టమైపోతున్నట్టయితే పరలోకంలో కూడా నాకు చాలా ఆంతరంగిక నష్టం కలుగుతుంది. ఆ కష్టాన్ని నేనే విధంగానూ సహించలేకపోతాను అన్నాడు వైకుంఠుడు. ఇలా చెప్పి చాలాసేపటి వరకు వైకుంఠుడు తన కొడుకు ముఖం కేసి చూస్తూ ఉండి మనస్సులోనే కొడుకుకు అంతిమ ఆశీర్వాదాన్ని ఇచ్చాడేమో అన్నట్లు కళ్ళు మూసుకున్నాడు. గోకుల్ అతని కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. వైకుంఠుడు మళ్ళీ ఎంతో కష్టం మీద పక్కకు ఒత్తిగిలుతూ, చూడు, ఈ పిల్లవాడు నీకు నిక్షేపం లాంటివాడు. నేను వెళ్తున్నాను అన్నాడు తన భార్యతో. ఇహ తర్వాత నోటి నుండి మరో మాట రాలేదు. మర్నాడు సూర్యోదయం అవటంతోనే అతని ప్రాణవాయువులు ఎగిరిపోయాయి. అప్పుడు లోకులు రకరకాలుగా చెప్పుకున్నారు. వైకుంఠుడు ఎంత పక్కా వ్యాపారస్తుడైనా చాలా బీదస్థితిలో నుంచి అభివృద్ధిలోకి వచ్చి ఇలా గొప్పవాడవటం మూలంగా మిత్రులు శత్రువులు కూడా అతడికి సమానంగానే ఉన్నారు. మిత్రులు అతన్ని మెచ్చుకోవటంలో వాళ్ల మెప్పులు అతిశయోక్తులను కూడా దాటిపోయాయి. అలాగే శత్రువులు నిందించడంలో కూడా ఏం తక్కువ చేయలా. అతన్ని పిసినిగుట్టని, నిర్మొగమాటి అని అంటూ లావెక్కిన అతడి వేళ్లను అరటి చెట్టుతో పోల్చి తిట్టి సంతృప్తిపడ్డారు. అయినా ఎంత తిట్టినా అతడు ధూర్తుడని గాని పరాయి సొమ్ము అపహరించేవాడని గాని ఎవ్వరూ తిట్టలేదు. లోకుల నుంచి అతడికి రావాల్సి ఉన్న దానికంటే ఎప్పుడూ ఒక్క దమ్మిడి అయినా ఎక్కువ తీసుకుని ఎరగడు. ప్రస్తుతం ఈ వ్యాపార సరళిని అతడు తన కొడుక్కి
తన పెద్ద కొడుక్కి కూడా బాగానే నేర్పిపోయాడు. చూడు నాయనా గోకుల్, పెద్ద మనుషులను మోసగించి ఎవడూ జయించలేడు. దానివల్ల చివరికి అతడే అణిగిపోతాడు అన్న సంగతి మాత్రం నువ్వెప్పుడూ మర్చిపోవద్దు. ఈ మాట పదే పదే చెప్తూ ఉండేవాడు వైకుంఠుడు. ఆయన నెరిసిపోయిన తలను గోకుల్కు చూపించి, గోకుల్, ఎన్నెన్నో ఆపదలొచ్చి పడ్డాయి ఈ తల మీద. ఎలా వచ్చాయో అలాగే తొలగిపోయాయి. నేను ఎన్నో కష్టాల్ని దుఃఖాల్ని అనుభవించాను, కానీ ఎలాంటి దుస్థితిలో కూడా నేనెప్పుడు ఎవరి ముందర ఈ తల వంచి ఎరుగను. అలాగే నువ్వు కూడా నా మర్యాదను ఎలా ఉన్నదాన్ని అలా కాపాడాలి అనేవాడు. వినోదుడికి ఆస్తి ఏమీ దక్కలేదని ఊరంతా పొక్కేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది సొంత డబ్బు ఖర్చు చేసుకుని కలకత్తా చేరి వినోదుడి జాడలు తీయటం ప్రారంభించారు. ఇహ అప్పుడు ఏ రహస్యమూ దాగల. వాళ్ళు తిరిగొచ్చి వినోద్కి సంబంధించినంత వరకు అతడు ఏం చేస్తున్నది, ఎక్కడుంటున్నది మొదలైన విషయాలన్నీ చక్కగా ప్రచారం చేశారు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆ కృతజ్ఞుడైన గోకుల్ మాత్రం వాళ్ళు చేస్తున్న ఈ ఉపకారాన్ని అంగీకరించకపోవటం, పైగా అతడు చాలా కోపంతో ఇవన్నీ పచ్చి అబద్ధాలు, కేవలం అసూయ మూలంగానే అలాంటి పరువు తక్కువ మాటలు ప్రచారం చేస్తున్నారు అని ఎగిరిపడేవాడు. వృద్ధుడైన బెనర్జీ మహాశయుడు కర్ర తాటించుకుంటూ వచ్చాడు. వస్తూనే ఏడవడం కూడా మొదలుపెట్టాడు. చివరికి అతి ప్రయత్నం మీద ఆ ఏడుపు మాని, గోకుల్ మహాశయ, 3 రోజుల నుంచి తిండి తిప్పలు మాని క్షణం తీరిక లేకుండా కలకత్తాలో సందులు గొంతులు గాలించాను. 25-30 రూపాయలు ఖర్చు పెట్టి చివరికి ఎంతో కష్టం మీద వినోద్ ఎక్కడున్నది జాడ తెలుసుకున్నాను. వాడి మఖం వెతికి పట్టుకోవడం అంటే ఎవడి తరం అంటూ చెప్పటం ప్రారంభించాడు. మాస్టర్ సాహెబ్, నేనెవ్వరితోనూ డబ్బు ఖర్చు పెట్టుకోమని చెప్పలేదే అన్నాడు గోకుల్ కరుగ్గా. బెనర్జీ నిరుత్తరుడైనాడు. ఇదేమిట్లా అంటున్నావు గోకుల్? మేము నీకు ఆత్మీయులం కాదా? పరాయి వాళ్ళైతే మెదలకుండా ఊరుకోగలరు, కానీ మేమెట్లా కూర్చోగలం అన్నాడు. మంచిది, వెళ్ళండి వెళ్ళండి, తమ పని చూసుకోండి అని గోకుల్ ఎంతో నిర్లక్ష్యంగా మరో చోటికి వెళ్ళాడు. ఒక్కొక్క రోజే గడిచిపోతోంది, కానీ వినోద్ మాత్రం రాలేదు. అందుచేత శాంత స్వభావుడైన గోకుల్ ఒక్కసారిగా ఉగ్రుడైపోయాడు. భవాని కూడా ఇటీవల కొన్నాళ్ల నుంచి చాలా మారిపోయింది. చూస్తే గుర్తుపట్టడానికి వీల్లేనట్లుగా తయారయ్యింది. ఆవిడ మెదలకుండా తల వంచుకుని శ్రాద్ధానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తోంది. కొడుకు పేరు కూడా ఉచ్చరించడం మానేసింది. ఇప్పటికీ 1 ఏడాది నుంచి స్వయంగా కానీ ఇతరుల ద్వారా కానీ గోకుల్ దగ్గర నుంచి వినోద్ డబ్బు తెప్పించుకుంటున్నాడు. గోకుల్ భార్య మనోరమ మొదటనే దీనికి అయిందంతా ఉజ్జాయింపు వేసి చూసుకుంది. పైగా అందుకోసం ఆవిడ మొగుడుతో మాటిమాటికి వాదిస్తూ ఉండేది కూడా. కానీ గోకుల్ ఏమీ లక్ష్య పెట్టేవాడు కాదు. ఇవాళ ఉదయం మనోరమ అన్న మాటల్నే రెట్టిస్తూ గోకుల్ మండిపడి, వినోదు ఎవడి బాబుగాడి ఇంట్లో సొమ్మైనా ఖర్చు పెడితే అప్పుడు వాళ్ళొచ్చి నాతో ఇలాంటి మాటలు మాట్లాడతారులే అంటూ అక్కడి నుంచి గబగబా సవత్తల్లి దగ్గరికి వచ్చాడు. ఆడదాని సలహా మూలంగా అంత రాజాధిరాజైన రావణుడు సపరివారంగా నాశనమైపోయాడు. ఇహ మనమేమి లెక్క? నువ్వు నాన్నగారి చెవిలో ఏదో ఊది వీలునామా రాసి ఇవ్వటానికి ఏదో కుట్ర చేశావమ్మా. నన్ను అన్ని విధాలా నాశనం చేశావు అన్నాడు తీవ్రంగా. భవానీ విస్మితురాలై తల పైకెత్తే లోపుగానే అతడు చేతులు జోడిస్తూ కోపంగా, అమ్మా, నువ్వు చాలా మంచిదానం అనుకున్నానమ్మా నేను, కానీ చూస్తున్నా కదా, నువ్వు తక్కువ దానివి కాదమ్మా, అసలు ఆడజాతే ఇంత అన్నాడు. ఇలా అని అసలే దుఃఖంతో ఇదవుతున్న ఆమెను మరింత బాధపెట్టి ఎలా వచ్చినవాడు అలాగే వెళ్ళిపోయాడు. అసలతడు వ్యాపారం చేసేవాడు, పైగా మూర్ఖుడు. గోకుల్ ఇలా మాట్లాడతాడని అందరికీ తెలుసు. కోపం వచ్చినప్పుడు అతడి నోటికి కళ్ళెమనేది ఉండదని కూడా అందరికీ తెలుసు. కానీ ఇవాళ అతడి సంభాషణ శృతి మించిపోయిందని ఇంట్లో వాళ్ళకి పరాయి వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. బెనర్జీ మహాశయుడు
2 గంటలకు నిద్రలేచి చేతులు ముఖము కడుక్కుంటున్నాడు. ఇంతలో హఠాత్తుగా గోకుల్ వెళ్ళి చేరాడు. నిజానికి అతడు ఆ రోజున అవమానం చేశాడు. ఏమైనా అతడు పెద్ద మనిషి కదా, కనీసం ఇందుకనే అతడు రావడం చూసి బెనర్జీ మహాశయుడు గాభరాపడి లేచి నుంచున్నాడు. గోకుల్ 3 నోట్లు తీసి బ్రాహ్మడి పాదాల దగ్గర ఉంచి దిగులు పడ్డ ముఖంతో, మాస్టర్ సాహెబ్, హారానుడికి ఆనాడైన ఖర్చు ఇవ్వటానికి వచ్చాను నేను అన్నాడు వినయపూర్వకంగా. ఉండని భాయి, ఉండని. హరే, ఈ మాత్రానికే ఇంత హడావిడి పడాల్సిన అగత్యమేముంది? మీరిచ్చిన దాంతోనే నేను తిని తిరుగుతున్నాను. ఇలా అంటూనే బెనర్జీ మహాశయుడు ఆ 3 నోట్లు తీసుకున్నాడు మెల్లిగా. గోకుల్ కళ్ళ వెంబడి అశ్రు ప్రవాహం ప్రారంభమైంది. అతడు ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటూ, ఏం చెప్పను మాస్టర్జీ, వినోద్ ఇంతవరకు రానేలేదు. మీ హారాన్ని వెంట తీసుకొని నేను ఇవాళ కలకత్తా వెళ్తాను అన్నాడు. బెనర్జీ మహాశయుడు తన శరీర అవయవాలన్నీ కదిలిస్తూ, రామ, ఇలాంటి మాటలెప్పుడు పెదవి మీదకైనా రానీయకు భాయి. మా హారాను ఉండగా నువ్వక్కడికి వెళ్తావా? భలే, ఎంత మాట! అలా ఎప్పుడు జరగకూడదు. నేను రేపే వాణ్ణి కలకత్తా పంపిస్తాను అన్నాడు. కాదు మాస్టారు, నేను వెళ్లకుండా పని జరగదు. వాడు చాలా అభిమానవంతుడు. వీరునామా సంగతంతా వినే అభిమానం వేసి రాలేదు వాడు. అన్ని విషయాలు నా ముఖతః వినందే ఎవ్వరి మాటలను విశ్వసించడు. అమ్మ నాన్న కూడా నన్ను ఇలా సర్వనాశనం చేశారు. ఏం చెప్పను అన్నాడు గోకుల్ తల తిప్పుతూ. ఇలా అని గోకుల్ ఎంతో జాలి కలిగేటట్టుగా ఏడవ మొదలుపెట్టాడు. బెనర్జీ మహాశయుడు అతడిని అనేక విధాల ఓదార్చి, ఇలాంటి పరిస్థితిలో ఏ విధంగా చూచినా నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. నేను రేపే హారాన్ను పంపి వినోద్ జాడా అంటూ ఒట్లు కూడా వేసుకుని చెప్పటం ప్రారంభించాడు. చివరికి వేరే ఉపాయం తోచక హారాన్ రాకపోకలకయ్యే ఖర్చు కోసమని మరో 5 నోట్లు అక్కడ పెట్టి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు గోకుల్. జైలాల్ మాస్టర్కి చాటుగా గోకుల్ 80 రూపాయలు లంచమిచ్చాడన్న మాట ఊరంతా పొక్కేసరికి అంతా అతడి మూర్ఖత్వం మీద దుర్బాణాలు ప్రయోగించటం మొదలుపెట్టారు. వినోదుడి కోసం అతడింత వ్యాకుల పడుతున్నాడే గాని వినోద్ అతడికేసి కళ్ళెత్తైనా చూడటం లేదు. ఇలాంటి భావం ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముఖాల్లోనూ కళ్ళలోనూ ద్యోతకమవడం గమనించి గోకుల్ మనస్సు చాలా కృంగిపోయింది. ఈసారితో కూడా కలిపి స్వంత బండి ఇంచుమించు 10వ చంచుడా స్టేషన్కి వెళ్ళి తిరిగొచ్చింది. అప్పుడే వచ్చావే? ఇక కలకత్తా నుంచి మరో రైలు వచ్చేదేమీ లేదా? సరే వెళ్ళు, విశ్రాంతి తీసుకో అన్నాడు గోకుల్ ఎంతో అనాదరంగా బండివానితో. ఇప్పుడే మరో 2 రైళ్లు వచ్చేవి ఉన్నాయి కానీ గుర్రానికి దాజు మేత ఏదీ వెయ్యలేదు, నీళ్లు పెట్టలేదు, అందుకని తిరిగి రావాల్సి వచ్చింది అన్నాడు బండివాడు ఎంతో వినయంగా. చిన్నబాబు, మిఠాయి పూరీలు తిని వస్తున్నారా? ఈ మాత్రానికి తమ గుర్రం నవాబు గారు దాణా నీళ్లు ఒక్క క్షణం లేకపోతే చచ్చిపోతారు కాబోలు. వెళ్ళు, ఇప్పుడే తీసుకెళ్ళు అన్నాడు గోకుల్ కోపంతో ఎగిరిపడి. తన యజమాని మనోభావాన్ని తెలుసుకోలేకపోయాడు బండివాడు. భయపడుతూ సలాం చేసి వెళ్ళిపోయాడు. రసిక చక్రవర్తి చాలా కాలం నుంచి ఉంటున్న పాత నౌకరు. సాధారణంగా ఇంట్లో వాళ్ళంతా అతడంటే చాలా ఆదరంగా చూస్తూ ఉంటారు. చిన్నబాబుగారు వచ్చేట్లయితే బాడుగ బండి మాట్లాడుకునైనా వస్తారు, కానీ తమరు వారి కోసం ఇంత దిగులు పడతారెందుకు పెద్దబాబుగారు అన్నాడు. రసిక్ కూడా దగ్గరే నుంచున్న సంగతి గోకుల్ చూడల. అందుచేత అతడు కొంచెం తెల్లబోయి, నేను ఆ అయోగ్యుడి కోసం దిగులు పడతానా చక్రవర్తి మహాశయ? ఏమిటి మీరిలా అంటారు? ఇంట్లో ఆడవాళ్లంతా రాత్రింబవళ్ళు ఇలా ఏడుపులు పెడబొబ్బలు సాగించకపోతే నేను వాడిని అసలు ఇంట్లోకే రానిచ్చేవాడిని కాదు. కానీ నేను విరోధిగానే మారితే ఆ చెడబుట్టినవాడు అన్నాడు. రసికుడికి తెలియందేమీ లేదు.
వినోదుణ్ణి చూడకపోవడం మూలంగా ఇంట్లో ఆడవాళ్లలో ఎవ్వరూ ఎప్పుడూ కంటతడి పెట్టలేదన్న సంగతి అతడికి బాగా తెలుసు. కానీ ఈ మాటను పట్టుకొని అతడేమీ తర్కించల. తండ్రి శ్రాద్ధం చాలా ఆడంబరంగా జరిగిపోవాలి. ఆ పనుల్లో మునిగి గోకుల్ ఎంతో వ్యాకులుడవుతున్నాడు. అయినా కూడా అతడి చెవులు రెండు బండి చక్రాల ధ్వనికేసి లగ్నమై ఉన్నాయి. మరో 2 గంటలయ్యాక ఏదో ఒక పెద్ద బండి వస్తున్న చప్పుడు విని రసిక చక్రవర్తికి వినపడేట్లుగా ఒక నౌకర్ని పిలిచి, కొంచెం ముందుకెళ్ళి చూడు, అది మన బండి అవునో కాదో. వాడు గుర్రాల్ని చాలా హైరానా పెట్టాడని కోపం వచ్చి నేను 2 చీవాట్లు పెట్టాను. ఒకవేళ అవి నిజమనుకుని ఆ బద్మాష్ మళ్ళీ బండి తీసుకొని వెళ్ళలేదా ఏంటి? బుద్ధిమంతుడైన తమ్ముని కోసం మళ్ళీ బండి పంపించాల్సిందే. కానీ సవత్తల్లికి కోపం వస్తుందనే భయంతో ఆ గుర్రాల రెంటి ప్రాణం తీయలేముగా అని చెప్పాడు. రసిక్ ఈ మాటలన్నీ విన్నాడు. కానీ ఇది మంచి, ఇది చెడు అని మాత్రం ఏమీ చెప్పల. కాసేపట్లో ఖాళీ బండి తిరిగొచ్చి గుర్రాల సావిట్లోకి వెళ్ళిపోయింది. నౌకరు వచ్చి చిన్నబాబు రాలేదన్న మాట తెలియజేశాడు. రసిక్ కూడా ఆ సమయంలో ఎదురుగుండానే ఉన్నాడు. గోకుల్ అతడి కేసు చూచి నీరసంగా నవ్వి, అయితే వాడు రాలేదని దుఃఖంతో నేను చచ్చిపోతానా? సరే, వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇంటి యజమానురాలతో పరీక్షలు పాస్ అవుతున్న తన కొడుకు కీర్తి వినిపించిరా. ఇహ వాడు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేట్టయితే వాణ్ణి నేను గుమ్మంలోకి రాణిస్తే నువ్వు నన్ను గోకుల్ మజుందార్ అని పిలవద్దు. నేను ఇప్పుడే చెప్తున్నా. నాకొక్కసారి కోపం అంటూ వచ్చిందంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వచ్చి వాణ్ణి గురించి సిఫార్సు చేసినా కూడా నేను వాడి వైపు చూడను. నువ్వు అమ్మతో చెప్పేసి రసికబాబు, ప్రపంచం తలక్రిందులైనా సరే గోకుల్ మజుందార్ మాటల్లో వెంట్రుక వాసి అయినా వ్యతిక్రమం ఉండదని. ఇలాంటి సమయంలోనైనా వచ్చినట్లయితే వాడికి ఏ కాస్తైనా లభించేది. ఇహ ఇప్పుడు పైసా అయినా చిక్కదు. వాణ్ణి ఇంట్లో అయినా తిరగనివ్వను అంటూ గోకుల్ ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఎవరి మీద కోప్పడి గోకుల్ ఇలా వేళకాని వేళ వచ్చి అసుర సంధ్య వేళ మంచం మీద పడుకున్నాడో ఇంట్లో ఆడవాళ్ళకెవ్వరికీ తెలియదు. దాసీది వచ్చి పాలు తాగండి అని చెప్పినందుకు చీవాట్లు తిని వెళ్ళిపోయింది. దుకాణంలో ఉండే గుమస్తాతో శ్రాద్ధనాడు పండితులకి ఇంకా ఇవ్వవలసిన వారికి సత్కారపూర్వకంగా ఇవ్వవలసిన సొమ్ము ఎంత అవుతుందో లెక్క తయారు చేయమని చెప్పి ఉన్నాడు. అతడు లోపలికొచ్చి ఈ సంగతి కాస్త అడగగానే గోకుల్ గబగబా లేచి అతడి చేతిలోని కాగితాన్ని లాక్కుని దాన్ని ముక్కలుగా చించి పారేసి, రాజాధిరాజుల్లాగా పండిత సత్కారాలు అవి చేయటానికి బాబుగారు నాకు పరగణాలేమీ ఇచ్చి వెళ్ళల. వెళ్ళు, నా దగ్గర సాగవు ఈ భాగ్యవంతుల దర్జాలు అన్నాడు. గుమస్తా ఎంతో సిగ్గుపడి వెళ్ళిపోయాడు. భవానీకి ఈ సంగతి తెలియగానే ఆమె వచ్చి గది గుమ్మం మీద కూర్చుని స్నేహపూర్వకంగా, హేన్రా అబ్బాయ్, నీ ఆరోగ్యం బాగుండలేదా అని అడిగింది మృదువుగా. గోకుల్ ఎటు తిరిగి పడుకున్నాడో అటువైపే పడుకుని, బాగానే ఉంది అన్నాడు. అయితే మరి నువ్వు భోజనం చేయలేదు ఎందుచేత? సరాసరి వచ్చినప్పటి నుంచి ఇలా పడుకున్నావు, కారణం? ఊరికినే పడుకున్నాను. భవానీ కాసేపు దాకా మెదలకుండా ఊరుకుని మళ్ళీ అడిగింది. అధ్యాపకులకు, పండితులకు సాదరంగా ఇవ్వవలసిన సంభావనల లెక్క తయారు చేసిన కాగితం ఎందుకు చింపేశావు నువ్వు? ఆహ్వాన పత్రాలు రేపు పొద్దునైనా పంపించకపోతే మరి ఎప్పుడు పంపించటం? గోకుల్ కూడా సరిగ్గా అలాగే సమాధానం చెప్పాడు. పంపించకపోతే పోని. భవానీ కొంచెం త్రుళ్ళిపడి, చూడ్రా అబ్బి, ఈ సమయంలో ఇలా అధైర్యపడితే పని జరగదు. ఏం జరిగిందో అసలంతా నాతో సరిగ్గా చెప్పు, నేనంతా సరిచేస్తాను అన్నది కొంచెం కోపంతో. తల్లి ఇలా మాట్లాడిన వెంటనే గోకుల్ గుడ్లు మిటకరించుకొని కంబళీ పరిచిన తన పక్క మీద నుంచి లేచి కూర్చున్నాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో అతడెప్పుడూ ఎలాంటి శిక్షణ పొందల. అమ్మా, నీ సలహా ప్రకారం నడుచుకునేవాడు ఒట్టి గాడిద. నాన్న నీ సలహా ప్రకారం నడిచేవాడని నేను కూడా నీ సలహా ప్రకారం నడవాలా? నేను కేవలం 10 మంది బ్రాహ్మణులకు మాత్రం భోజనం పెట్టించి పవిత్రుణ్ణి అవుతాను, హార్టే ఆడంబరం చెయ్యను అన్నాడతడు కర్కశస్వరంతో. ఇలా అని గోకుల్ మళ్ళీ గోడకేసి ముఖం తిప్పుకొని పడుకున్నాడు. రామరామ,
వారు చచ్చి స్వర్గాన ఉన్నారు. భలే, వారి విషయంలో నువ్వు ఇలాంటి మాటలు అనవచ్చునా అన్నది శాంతస్వరంతో. గోకుల్ సమాధానం ఏమీ చెప్పల. భవానీ కొంచెం సేపటి వరకు మెదలకుండా ఊరుకొని, ఈ సంగతి కూడా కాస్త ఆలోచించరా అబ్బాయి, నువ్వు ఇలా చేస్తే లోకులేమనుకుంటారు? ఎవళ్ల స్థితికి అనుగుణంగా వాళ్ళ ఆ పనులు చెయ్యాలి, లేకపోతే అప్రతిష్ట వస్తుంది అన్నది. వస్తే రాని, 1,00,000 అప్రతిష్టలు రాని, వాళ్ళ మాటలకు భయపడి చావటానికి నేనెవ్వరికీ అప్పు ఉండి ఎరగను, ఎవ్వరి మాటలకి లొంగి ఉండేవాణ్ణి కాను అన్నాడు గోకుల్ అలాగే తిరిగి పడుకుని. కానీ దీంతో చివరికి వారికి తృప్తి ఎలా కలుగుతుంది? ఎవరు ఇంత ధన సంపత్తిని వదిలి వెళ్ళారో దానికి అనుగుణంగా వారి పనులు జరగకపోతే ఆ లోకంలోనైనా సుఖంగా ఉండలేరు. భవానీ గుక్క తిప్పుకొని గోకుల్ హృదయం మీద ఎక్కడ కొడితే సరి అయిన దెబ్బ తగిలి బాధ కలుగుతుందో సరిగ్గా అలాంటి కోమలమైన ప్రదేశంలో కొట్టింది. గోకుల్కు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉందో ఆమెకు బాగా తెలుసును. గోకుల్ లేచి కూర్చుని రుద్ధమైన కంఠస్వరంతో, అమ్మా, ఖర్చు కోసం నేనెన్నడూ వెనకాడను. నీకెంత ఖర్చు చేయాలని ఉంటే అంత ఖర్చు చేయి, కానీ రోజు రోజుకు నా కాళ్ళు చేతులు మరీ నీరసించిపోతున్నాయి. వినోదేమో కోపం మూలంగా ఉదాసీనుడైనాడు. నేను ఒక్కడే ఏం చేయగలనో నువ్వే చెప్పమ్మా అన్నాడు. ఇలా అంటూనే గోకుల్ నిట్టూర్పు వదిలి ఏడవటం మొదలుపెట్టాడు. భవానీ కూడా తనను తాను సంభాళించుకోలేకపోయింది. ఆమె కూడా ఏడవటం ప్రారంభించింది. చాలాసేపు మాట్లాడకుండా ఊరుకుని చివరికి పమిటి చెంగుతో కన్నీళ్లు తుడుచుకొని, వినోద్కి ఈ విషయమై కబురు అందిందా అని అడిగింది గద్గద స్వరంతో. ఎందుకు అందలేదమ్మా అన్నాడు వెంటనే గోకుల్. కబురు ఎవరు అందజేశారు వాడికి? ఇంట్లో ఈ దుఃఖ సమాచారం వినోదుడి వరకు ఎవరు చేరవేశారో స్వయంగా అతడికి తెలియదు. బెనర్జీ మహాశయుడు కొడుకు హారానుడి విషయంలో స్వయంగా గోకుల్కు సందేహం కలిగింది. ఈ పరిస్థితి అంతా వినోద్కు తెలిసిపోయిందని, వాడు కేవలం సిగ్గు అభిమానం మూలంగానే ఇంటికి రాలేదని, ఈ నిశ్చయం తన మనసులో ఎలా ఏర్పడిందో కూడా తెలియదు. అతడు తన తల్లి ముఖం కేసి చూస్తూ, అమ్మ, కబురైతే వాడికి అందింది. నాన్నగారు శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారని. ఈ జాడ వాడికి తెలియలేదా? నాలాగే వాడి గుండెల్లో కూడా మంట మండుతూ ఉండదా? వాడికి అంతా తెలుసునమ్మా, అంతా తెలుసు అన్నాడు. కాసేపు ఆగిన తర్వాత భవానీ మాట్లాడడం మొదలుపెట్టడం చూసి గోకుల్ ఆశ్చర్యపడ్డాడు. ఎందుకనంటే ఆమె కంఠస్వరం మొదట్లాగా ఇప్పుడు గద్గదంగా లేదు. పైగా ఆమెలో ఆవేశం కూడా లేదు. ఆమె చాలా సహజమైన ధోరణిలోనే అన్నది, గోకుల్, ఈ విషయం గనక నిజమే అయితే నువ్వు ఇలాంటి తమ్ముడి కోసం అట్టే బాధపడొద్దు. మన వంశంలో మరో పిల్లవాడు పుట్టలేదనుకో. కోపం వచ్చి చచ్చిపోయిన తండ్రికి శ్రాద్ధం చేయటానికి కూడా ఇంటికి రాని అలాంటి వాటితో మనకేమీ సంబంధం లేదు. తల్లి అన్న మాటలకి సమాధానం ఏం చెప్పాలో గోకుల్కి తెలియలా. అందుకని అతడు మెదలకుండా ఊరుకున్నాడు. కానీ దీనికి సమాధానం అతడి భార్య చెప్పింది. ఆమె తలుపు చాటున నుంచుని ఈ మాటలన్నీ వింటూనే ఉంది. బాబుగారు ఏం తెలియకుండానే ఇంత పనిచేసి వెళ్ళిపోయారా? ఆయన అంతర్యామి. ఎప్పుడైతే 4-5 రోజులు వెతికినా కలకత్తాలో మరిది జాడ తెలియలేదో అప్పుడే తెలుసుకున్నారు వారు అతడి గుణాలన్నీ. వారు స్వయంగానే తమ సంపత్తినంతా మన పేర రాసిపోయారంటే ఇందులో మనం ఏ దోషం పట్టడానికి వీల్లేదు. మీరు గనక ఎన్నిసార్లైనా తమ్ముడు తమ్ముడు అనుకుంటున్నారు కానీ మరెవరైనా అయితేనా? చాలా స్పష్టమైన ధోరణిలో ఆమె ప్రారంభించిన ఈ మాటలు ఇంకా అసమాప్తంగానే ఉండిపోయాయి. మరెవరైనా అయితే ఏం చేసేవారో ఆలోచించి చెప్పడం వ్యర్థం అనుకుంది మనోరమ. కానీ చాలా ఆశ్చర్యం కలిగింది భవానీకి. ఎందుకంటే ఇంతకు పూర్వం ఎప్పుడు మామగారు బ్రతికి ఉండగా కోడలెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి ఎరగదు. అసలు ఆయన ఎదుట మొగుణ్ణి ఉద్దేశించైనా ఆమె ఎప్పుడు ఏమీ మాట్లాడలా.
ఈ కొద్ది రోజుల వ్యవధానంలోనే ఆమెకు కలిగిన ఈ ఉన్నతిని చూసి భవానీ మాట్లాడలేకపోయింది. గోకుల్ కూడా మొదట్లో కొంచెం మతిపోయినట్లయినాడు. కానీ వెంటనే అతడు తెరిచి ఉన్న తలుపుకేసి కుడి చెయ్యి చాచి భవానీ ముఖం కేసి చూస్తూ ఒట్టి పిచ్చివాళ్లాగా అరుస్తూ, అమ్మా వింటున్నావా? ఈ తక్కువ ఇంట పుట్టిన పిల్ల మాట అన్నాడు. దీనికి సమాధానం చెప్పటానికి కోడలేమీ అరవలేదు. కానీ ఇంకా కొంచెం దృఢమైన స్వరంతో భర్తను ఉద్దేశించి, చూడండి, ఏమేమి అందల్చుకున్నారో నన్ననండి, అన్నీ తండ్రి తాత దాకా వెళ్ళకండి. మీ నాన్న ఎంతో మా నాన్న అంతే, ఇద్దరూ సమానమే అన్నది. దీనికి సమాధానం ఇవ్వటానికి గోకుల్ పెదవులు వణికాయి. కానీ నోట్లోంచి మాట రాలా. అయినా అతడి కళ్ళు మాత్రం నిప్పులు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు మెదలకుండానే కూర్చుంది భవానీ. చూడమ్మాయి, ఈ మాటల మధ్య నువ్వొచ్చి మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. వెళ్ళు, నీ పన్ను చూసుకో అన్నది ఆమె మధుర తిరస్కార సూచకమైన స్వరంతో. ఇవాళ వరకు ఎప్పుడూ ఏ మాట మాట్లాడి ఎరగను. నేను దాసిదానిలాగా కూలీదానిలాగానే ఉంటూ వచ్చాను. పైగా పగలు రాత్రి పని చేసి చేసి చచ్చిపోతున్నాను. కానీ వీరు అన్నం తింటున్నా, మంచినీళ్ళు తాగుతున్నా, కూచున్నా, నిలుచున్నా, పడుకున్నా, లేచినా ప్రతి సమయంలోనూ నా తమ్ముడు అది పేసేనాడు, నా తమ్ముడు ఇది పేసేనాడు అని అంటూనే ఉంటారు. ఆ తమ్ముడు ఇంతవరకు ఎన్నడైనా ఇంటికొచ్చి వీరితో పెదవి విప్పి మాట్లాడా సరిగ్గా? వీరికి ప్రస్తుతం కొంచెం సిగ్గు శరం అనేది ఉన్నట్లయితే మళ్ళీ ఎవరైనా ఏం చెప్పటానికైనా అవసరం ఏముంటుంది అని సమాధానం ఇచ్చింది కోడలు. ఇలా అని మనోరమ సమాధానం కోసం క్షణమైన ఆక్కుండా కాళ్ళు దబదబా చప్పుడు చేసుకుంటూ తన కోపం యావత్తూ కక్కేసి వెళ్ళిపోయింది. ఆమె మాట విని ఇన్నాళ్లకి ఇవాళ భవానీ స్తంభించిపోయింది. ఇన్ని రోజుల వరకు తన పెద్ద కోడల్ని ఆమె గుర్తించనైనా లేదు. ఇప్పుడు గుర్తించడం వల్ల ఆమె దుఃఖానికి, క్షోభకు, శంకకు అవధి లేకపోయింది. కానీ పెద్ద కోడలు అక్కడి నుంచి సరాసరి వెళ్ళిపోలా. ఆమె వసారాల నుంచి వినపడినా ఎవ్వరికీ బాధ కలగనట్లుగా చెప్పడం ప్రారంభించింది. ఎప్పటికప్పుడు రాసులకు రాసులు డబ్బు ఏర్పాటు చేయాలంటే మాత్రమే అన్నగారు. మా మేనమామ కొడుకు కూడా BA, MA ప్యాసే రావటం నేను చూశాను. హెచ్చరించడానికి వెళ్ళానంటే చాలు, కారం రాసినట్లవుతుంది. కనుక ఇప్పుడు నా మాటలు ఎవరికైనా కటువుగా ఉండని, మధురంగా ఉండని. కానీ మా సొమ్ము ఇలా నాశనమైపోతుంటే చూస్తూ, అదీగాక మా పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించి నేను ఎప్పుడు నోరు మూసుకుని కూర్చోగలనా? అమాయకుళ్లాంటి అన్నగారు దొరికారు. అతడు ఎంత గట్టివాడో! వీలైనంతవరకు మోసం చేసి వసూలు చేశాడు. అతడు ఎంతైనా మోసగించని నాకే. ఆయన పిల్లలే ఇంటి ఇంటికి ముష్టి ఎత్తుకుంటూ తిరుగుతారు. ఇలా అని మనోరమ అక్కడి నుంచి నిజంగానే వెళ్ళిపోయింది. గోకుల్ చేతులు కాళ్ళు జాడించుకుంటూ లేచి నుంచుని అక్కడ ప్రత్యక్షంగా లేని పెళ్ళాన్ని ఉద్దేశించి గర్జిస్తూ అరవటం మొదలుపెట్టాడు. నేను అమాయకుణ్ణే? ఎవరు అంటున్నది ఆ మాట? ఈ ఆస్తినంతా సంపాదించింది ఎవరు చివరికి? నేనా వినోదుడా? నా కళ్ళల్లో దుమ్ము కొట్టి నా దగ్గర నుంచి డబ్బు వసూలు చేసుకుని వెళ్ళటానికి వినోదుడి బాబుకు మాత్రం తరమవుతుందా? నేను పెద్దవాడిని, వాడు చిన్నవాడు. వాడు 4 పరీక్షలు పాస్ అయినాడు. నేను ఇలాంటివి 10 పరీక్షలు పాస్ అవ్వగలను తెలుసా? నేను నోరులేని వాణ్ణే. వచ్చి ఇంట్లో అడుగు పెట్టాడంటే దర్వాన్ చేత గెంటిచ్చి పంపిస్తాను. చూస్తాను ఎవరు వాణ్ణి ఇంట్లో ఉంచుతారో. అతడిలా ఎన్ని అసంబద్ధమైన మాటలు, నిరర్ధకమైన వాగటం మొదలుపెట్టాడో. చాలిహ భవానీ మొదట్నుంచి మెదలకుండానే ఊరుకుంది. ఇప్పుడు ఏమీ మాట్లాడలా. స్తబ్దురాలై కేవలం శిలా విగ్రహంలాగా చాలాసేపటి వరకు అలాగే కూర్చొని చివరికి అక్కడి నుంచి లేచి మెల్లిగా వెళ్ళిపోయింది. ఆ వేళ గోకుల్కి అతడి భార్యకి మధ్య పోట్లాట జరిగింది. కానీ మర్నాడు వ్యవహారాన్ని బట్టి చూస్తే ఆ రాత్రే వారి పోట్లాట తేలిపోయిందని
తెలుసుకోవటంలో పొరపాటేమీ లేదు. గోకుల్ పొద్దుట్నుంచి ఎంతో శ్రద్ధగా ఇంట్లో పనుల జంజాటంలో మునిగిపోయినాడు. పైగా ఇంట్లో వాళ్ళందరికీ శ్రాద్ధపు రోజు నెత్తిమీదకొచ్చి పడింది. ఇక 3 రోజులే ఉంది వ్యవధానం అంటూ జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. బయట వాళ్ళెవరైనా తన దగ్గర వినోద్ ప్రసక్తి గనక తెస్తే అతడు చెవుల్లో వేళ్లు పెట్టుకొని, చనిపోయేటప్పుడు నాన్నగారు ఎవరిని విడిచిపెట్టి తగని కొడుకుగా తేల్చేశారో వాడి సంగతి నన్నెవరూ అడక్కండి. మాతో ఇప్పుడిహ వాడికేం సంబంధం లేదు. నాకిదివరలో ఏ తమ్ముడైతే ఉండేవాడో వాడు చచ్చేపోయాడు అంటూ ఉండేవాడు. ఇలాంటి మాటలు విని కొంతమంది కళ్ళు గిలికి తమ స్నేహితులకు సంజ్ఞ చేసేవాళ్ళు. మరికొంతమంది అతడికి చాటుగా తలపంకిస్తూ వాళ్ల మనస్సులోని ఉద్దేశాన్ని బయటపెట్టారు. ఇప్పుడిహ వినోదుకు పైసా అయినా దక్కదు. గోకుల్ మాత్రం ఎంత నేర్పు గలవాడో గాని 16 అణాల ఆస్తిని జీర్ణం చేసుకున్నాడన్న సంగతి అర్థాత్తు అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు చాలామంది వినోద్ విషయమై రహస్యంగా సానుభూతి ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ సానుభూతి ఎంతవరకు వెళ్ళిందంటే, వినోద్ వచ్చి ఈ ధూర్తుడి మీద, ఈ మోసగాడి మీద దావా గనక వేసేట్లయితే తమ వల్ల సహాయాన్ని కూడా పొందగలడు అన్న విషయం కూడా వాళ్ల సంభాషణలో అభాసగా వ్యక్తమవటం ప్రారంభమైంది. సువిజ్ఞుడైన జైలాల్ బెనర్జీ మాత్రం స్పష్టంగా సూటిగా చెప్పటం మొదలుపెట్టాడు. మనుషుల్ని ఎన్నడూ సరిగ్గా అర్థం చేసుకోలేము అనటానికి ప్రత్యక్ష ప్రమాణం గోకుల్ మజుందారే. కేవలం నా ఒక్కడి కంట్లోనే అతడు మన్ను కొట్టలేకపోయాడు. ఎందుకనంటే ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అంతా కూడా ఐక్య కంఠంతో గోకుల్ న్యాయనిష్టలోనూ భాతృ వాత్సల్యంలోనూ కేవలం ధర్మరాజేనని తెగ పొగుడుతూ ఉంటే, అప్పుడు నేనొక్కడే నవ్వుకుంటూ నాలో నేను అనుకునేవాణ్ణి, హరే సవతి కొడుకు, సవతి తమ్ముడు, పైగా వాడి మీద ఇంత ప్రేమ, ఇలాంటి విషయం వేదాల్లో కానీ ఎక్కడా ఉన్నట్లు కూడా లేదింతవరకు. కానీ అలాంటిది భలే ఈ కలికాలంలోనే ఉంటోందే. అందుకనే నేను ఇన్నాళ్ల నుంచి మెదలకుండా కూర్చుని తమాషా అంతా చూస్తున్నాను. కానీ ఎవరితోనూ నేనేమీ అనలేదు. అసలు నిజానికి అనవలసినంత అవసరం మాత్రం ఏముంది? కానీ ఎప్పుడో అప్పుడు ఈ అభాండమంతా దానంతట అదే విచ్చిపోతుంది అని మాత్రం స్పష్టంగా తెలుసు నాకు మొదటి నుంచి. కానీ ఇంత మంచివాడు, అమాయకుడు అయిన గోకుల్ విషయంలో ఇన్నాళ్ల నుంచి ఏ నిశ్చయమైతే ఉంటూ వచ్చిందో అది అంతే అవునో కాదో ఇప్పుడు మీరు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి. కానీ గోకుల్ మనసులో ఇన్నాళ్ల నుంచి ఏ నిశ్చయమైతే ఉందో అది ఈనాటి వరకు ఎవ్వరికీ తెలియదు. అందుకని అతడి ప్రాజ్ఞతను అందరూ కిమ్మనకుండా అంగీకరించవలసి వచ్చింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఎండుటాకుల మంటలాగా ఈ విషయం బస్తీ అంతా వ్యాపించిపోయింది. బయటకు బయటే తనకు విరుద్ధంగా అంత ఆందోళన ఇంత త్వరలో ఇంత అధికంగా ప్రసారమై పాకిపోతుందన్న సంగతి మాత్రం గోకుల్కు సూచనప్రాయంగానైనా రవ్వంత భోగొట్టా కూడా అందల. భవానీ ఎప్పుడూ మితంగా మాట్లాడే స్వభావం కలది. పైగా రాత్రి నుంచి తీరని వ్యథతో ఆమె హృదయం మరింత కరడుగట్టుకుపోయింది. గోకుల్ భార్య మనోరమ ఒకసారి సమయాన్ని కనిపెట్టి తన భర్తను ఏకాంతంలోకి పిలిచి ఈ విషయం మీదికి అతడి ధ్యాసను మళ్లిస్తూ, అమ్మగారి వైఖరి చూస్తున్నారా అని అడిగింది. లేదే, ఏం జరిగింది అమ్మకు అన్నాడు గోకుల్ ఉద్విగ్నుడై. ఏమవుతుందేమిటి, మరిది ఇంత సొమ్ము వ్యర్థం చేస్తున్నాడనే మాట అన్నాను కదా నిన్న, అంతే. అప్పటినుంచి ఆవిడ నాతో మాట్లాడడం బొత్తిగా మానేసింది. మీతోనైనా మాట్లాడుతోందా అన్నది మనోరమ వ్యంగ్యంగా. నాతోనూ మాట్లాడడం లేదు అన్నాడు గోకుల్ నీరసంగా. మనోరమ చిత్రంగా మెడతిప్పి విలక్షణమైన స్వరంతో, పరిస్థితి అంతా చూస్తున్నారుగా, మరిది 2 చేతుల్లోనూ ఇన్ని రూపాయలు ఎత్తుకుపోయాడు. దాచి ఉంచినట్లయితే ఇవి కూడా మనవే అయ్యేవిగా. బాబుగారేమో ఆస్తి అంతా మన పేరు రాసిపోయారు. కానీ వీరు మాత్రం అన్ని విధాలా మనల్ని సర్వనాశనం చేస్తున్నారు. మన నోటిలో నుంచి ఎప్పుడైనా ఈ మాట కాస్త బయటకొస్తే మింగే అంత కోపంతో మనతో మాట్లాడడం కూడా మానేయాలా?
ఇదెక్కడి వ్యవహారం? అమ్మ అమ్మ అంటూ ఉండటానికి మీకు మాత్రం విసుగుండదు. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, మీరే చెప్పండి అన్నది కొంచెం స్థాయి తగ్గించి. అమ్మ అమ్మ అంటూ ఉండడానికి మీకు మాత్రం విసుగుండదు. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, మీరే చెప్పండి అన్నది కొంచెం స్థాయి తగ్గించి. గోకుల్ ముఖం ఒక్కసారిగా నల్లబడిపోయింది. ఈ మాటకు సమాధానం ఏం చెప్పాలో అతడికి తోచలా. ఈ సంగతి మనోరమ గ్రహించే ఉంటుంది. అతడు ఏమైనా కానివ్వండి, ఏమైనా చేయనియండి, ఎంత చెడ్డ, ఆవిడకు పుట్టిన బిడ్డ. మీరు వేరే సవతి కొడుకులు, కానీ ఆస్తి అంతా మాత్రం మీకు సంక్రమించింది. అలాంటప్పుడు ఏ ఆడదైనా ఇదెలా సహించగలుగుతుంది? ఆహాహా, నా మాటలన్నీ మీరు ఇలా ఎగరగొట్టేస్తే కాదు. ఇహనైనా మీరు కొంచెం జాగ్రత్త వహించి ఉంటూ ఉండాలి. ఇప్పటినుంచే చెప్పి పెడుతున్నాను. ఏమంటే మీరిలా అమ్మ అమ్మ అంటూ గద్గద కంఠులవుతూ ఉంటే అంతా నష్టమైపోతుంది. డబ్బు అనేది చాలా పవిత్రమైన వస్తువు అన్నది. గోకుల్ హృదయం ఇదివరకెన్నడూ ఎరుగని శంకతో దడదడలాడింది. అతడి ముఖం రంగు కూడా మారిపోయింది. ఊరికే ముఖం అప్పగించి ఊరుకున్నాడు. మేము ఆడవాళ్ళం వేరు. ఆడవాళ్ల మనసులోని భావాన్ని ఆడవాళ్లు తెలుసుకున్నంత బాగా మీ మగవాళ్ళు తెలుసుకోలేరు. నా మాట శ్రద్ధగా వినండి అన్నది గోకుల్ భార్య. ఇలా అని మనోరమ మొదట్లోనే భర్త ముఖం కేసి స్థిరంగా చూచి, మొదట్లోనే నా మాటలు వీరి మీద ఏ విధంగా పనిచేసాయా అని అనుమానించి మళ్ళీ కొంచెం స్పీడ్ హెచ్చించి చెప్పడం మొదలుపెట్టింది. ఎప్పుడూ ఇలా దేశదిమ్మర్లాగా తిరుగుతుంటే మరిదిగారి వ్యవహారమైనా సాగదు. అతడికి చదువు చెప్పించడంలో ఏమీ తక్కువ చేయలేదు. ఈయనిప్పుడు ఆయన ఎలాగో అలా నౌకరీ కుదుర్చుకొని తన తల్లిని తీసుకుని వెళ్ళి ఎక్కడో అక్కడ ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. తన తల్లిని చాలా రోజుల దాకా వారు మన దగ్గర ఉంచడానికి వీల్లేదు. ఇదిగాక ఆయన తానుండడానికి ఎక్కడైనా చిన్నదో పెద్దదో కొంప కూడా వేసుకోవాలి. ఆ సమయంలో మనం కూడా ఆయనకు వీలైనంత వరకు ఫలానా మజుందారి గారి అబ్బాయి తన సవతి తమ్ముని సంగతైనా తలవడు అని లోకులు అనుకోవడానికి అవకాశం కలిగించకుండా కొంచెం సహాయం చేద్దాం. సవతి తమ్ముడితో మీకేం సంబంధం అని లోకులు ఎవరైనా అనుకుంటే అనుకోనియండి. కానీ మనం మాత్రం ఆయన ఈ వంశంలోని వాడు కాదు అని అనుకోలేం. ఇలా అని మనోరమ తన భర్తకు ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వడానికి గాను మరో చోటుకు వెళ్ళిపోయింది. స్వప్నంలో రకరకాల అద్భుతాలను ఆశ్చర్యాలను చూస్తున్నాడేమో అన్నట్లు గోకుల్ స్వప్నావిష్టుల్లాగా అక్కడే కూర్చుని శూన్య దృక్కులతో అలాగే చూస్తున్నాడు. మనోరమ చెప్పిన మిగతా మాటలన్నీ అడుగున పడిపోయాయి. కానీ డబ్బు చాలా పవిత్రమైన వస్తువు అన్న మాట మాత్రం అతడి చెవుల్లో ప్రతిధ్వనించసాగింది. ఇందుకోసమని అమ్మ కోపగించుకొని తనను విడిచిపెట్టి ఇహనెప్పుడు అక్కడే ఉండడానికి గాను వెళ్తోంది వినోద్ దగ్గరికి. తన పెళ్ళాం అబద్ధమేమీ చెప్పలేదనుకున్నాడు. ఇవాళల్లా తల్లితో తనకు ఒక్కసారైనా సంభాషణ జరగలేదు. 2-3 సార్లు ఏదో పని ఉండి ఆవిడకెదురుగా వెళుతూ వచ్చినా ఆవిడ ముఖం ఎత్తి తనకేసైనా చూడలేదు. భవానీ సాధారణంగా చాలా తక్కువగా మాట్లాడే స్వభావం కలది. ఈ విషయం గోకుల్కు తెలిసినా అతడికి దృష్టే లేకపోయింది. వ్యవహారమంతా ఇప్పుడు అతనికి స్వచ్ఛంగా నీళ్లలాగా కనిపించసాగింది. తల్లి యొక్క ఈ మూగ వైరాన్ని సహించటం అతడికి అసంభవం అనిపించింది. అందుకని అక్కడి నుంచి తల్లితో మాట్లాడటానికి తక్షణమే కాళ్ళు దబదబా బాదుకుంటూ ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు. లోపల అడుగు పెడుతూనే, అమ్మా, ఇది కార్యకలాపాలు జరగవలసిన ఇల్లు. నువ్వు ఇలా మాట్లాడకుండా కూర్చుంటే పనులు ఎలా అవుతాయి అన్నాడు. భవానీ త్రొల్లిపడి తల ఎత్తి గోకుల్ కేసి చూసింది. అంతలోనే అతడు, వినోదు ఇంత డబ్బు తగలేస్తున్నాడని నీ కోడలు అన్న మాటల్లో అబద్ధం ఏమున్నదమ్మా? నాన్నగారు ఆస్తినంతా నాకే ఇచ్చిపోయారంటే ఇందులో నా తప్పే ఉంది? నీకేదైనా చెప్పాలని చెయ్యాలని ఉంటే వారితో చెప్పి ఉండాలి. నేను ముందే చెప్తున్నాను, నువ్వు మాత్రం
నా మీద ఇలా కోపం చేయబోకు అంటూ లేచాడు. భవానీకి మర్మాఘాతం తగిలినట్లయింది. గోకుల్, నేనెవ్వరి మీద కోపం చేయలేదు, నేనెవ్వరితోనూ మాట్లాడాలని చేయాలని కూడా అనుకోవటం లేదు అంటూ సమాధానం ఇచ్చింది మెల్లగా. అలా అనుకోవటం లేదు? అయితే ఇలా కూర్చుంటే పని జరగదు. వినోద్తో నౌకరీ ఏదైనా వెతుక్కోమని చెప్పు. వాడికి నా ఇంట్లో స్థానం లేదు. అదెటూ జరిగేదేగా గోకుల్. ఈ మాత్రానికి ప్రత్యేకించి ఎక్కువగా చెప్పవలసిన అవసరం ఏముంది అని భవానీ తల వంచుకొని కూర్చుంది. గోకుల్ ఈ విధంగా కలహాన్ని పెట్టుకోలేకపోయాడు. ఇహనప్పుడు గత్యంతరం లేక కోపంతో ఏమేమి వాగుతూ వెళ్ళిపోయాడో తెలియదు. కానీ పెళ్ళాన్ని పిలిచి, వినోద్కి ఈ ఇంట్లో కాలక్షేపం జరగదని, వాడు నౌకరీ చేసుకుంటాడో లేక భుక్తి గడవడానికి ఏం చేసుకుంటాడో నాకేం తెలియదు అని ఇవాళ అమ్మతో స్పష్టంగా చెప్పేశా అన్నాడు. మనోరమ పట్టలేనంత సంతోషంతో మరో అడుగు ముందుకు వేసి, అయితే మరి ఆవిడేమన్నారు అని అడిగింది చాలా మెల్లిగా. ఏముంటుంది ఏమిటి, ఆవిడ మాటల్ని నేనేమైనా లక్ష్య పెడతానా అన్నాడు గోకుల్ చాలా అస్వాభావికమైన ఉత్తేజన స్వరంతో. అయినా కూడా ఏదో చెప్పే ఉండాలి. ఏం చెప్తుందేమిటి? వినోదిని ఈ ఇంట్లో ఉండనీయటం అసంభవం అని ఆవిడ కూడా అంగీకరించింది. మనోరమ తన మెడ ఇంకా కిందకుంచి, ఇది 16 అణాల కోపంతో అన్నమాట. కానీ కాస్తైనా గ్రహించలేదు మీరు? ఆవిడ మనసు ఏటూ కొడుకు వైపుకే మొగ్గుంది. మీరే ఆమె కంట్లో రాయిలా ఉన్నారు అన్నది. నేను ఈ సంగతి అంతా తెలుసుకోలేదనుకున్నావా ఏమిటి? నా దగ్గర సాగుతాయనుకున్నావా ఇలాంటి టక్కులు అన్నాడు గోకుల్ తల ఆడిస్తూ. బయటికి వస్తూనే అతడు రసిక చక్రవర్తిని చూచి, ఏమండి, ఒక కొత్త సంగతి విన్నారా మీరు? ఇన్నాళ్ల నుంచి ఇంత చేస్తున్నా నేను అమ్మ దృష్టిలో కంటకంలాగానే ఉన్నాను. ఆవిడ నాతో మాట్లాడడం కూడా మానేసింది. అథవా నేను ఎదురుగా వెళ్ళినా ఆవిడ నన్ను చూసి ముఖం తిప్పుకుంటోంది అన్నాడు. చక్రవర్తి నిజంగానే ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, కాదు కాదు పెద్దబాబు, ఏమిటి తమరిలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నాడు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను? ఓసే దాసి, రాయ్ ఇలా రా, విను విను. ఇంట్లో ఉండే ముసలి దాసీది ఏదో పని మీద బయటకు వెళ్తోంది. అది వచ్చి దగ్గర నుంచోగానే గోకుల్ రసిక చక్రవర్తి కేసి చూసి, ఏదిగో దీన్ని అడుగు చూడు. ఏమే, నువ్వు అమ్మ నాతో మాట్లాడుతూ ఉండడం చూసావా? ఎదుట పడితేనే ఆవిడ నన్ను చూసి ముఖం తిప్పుకోవడం లేదు అని అడిగాడు. దాసీది ఏమీ ఎరగదు. అది మొదట్లో కొంతసేపటిదాకా మూఢురాలిలాగా చూస్తూ ఉంది. చివరికి అంతే అన్నట్లు తల ఊపి యజమాని మాటను కాపాడి అక్కడి నుంచి తన పని మీద వెళ్ళిపోయింది. విన్నారుగా, నేను చెప్పింది నిజమేగా ఇలా అని గోకుల్ చక్రవర్తి కేసి సంజ్ఞ చేస్తున్నట్లుగా అని వెళ్ళిపోయాడు. ఆ రోజున ఊళ్ళో వాళ్ళు ఎంతమంది అయితే అతన్ని కలుసుకోవడానికి వచ్చారో అంతమందితోనూ గోకుల్ తన సవతి తల్లి తీరు ఏకరువు పెడుతూనే ఉన్నాడు. అన్నిటికంటే చివరికి, ఆవిడికి నేను సవతి కొడుకును పరాయివాణ్ణైపోయాను కదా, నాన్నగారు చనిపోగానే నేను ఆవిడ కళ్ళకు మరీ విషమయ్యాను అనేవాడు. మళ్ళీ సాయంకాలం ఇంట్లోకి వెళ్ళి గోకుల్ భవానీని ఉద్దేశించి, నేను బర్ధవాన్కు మనుషుల్ని పంపి అక్కడి నుంచి చిన్నత్తను వాళ్ళని పిలిపించడానికి నాకేమంత అవసరం లేదు. ఎవళ్ళు రాదలుచుకుంటారో వాళ్ళంతా రానే వస్తారు అన్నాడు. భవానీ తల ఎత్తి, కానీ అబ్బాయి, ఇదేమంత మంచి పని అనుకున్నావా అన్నది కోమల స్వరంతో. అది మంచి సంగతో చెడు సంగతో నాకు తెలియదు. 2 చేతులతోనూ విరజిమ్మటానికి నా దగ్గరే ముల్లె లేదు. నేను ముందే చెప్తున్నాను సుమా, నువ్వు ఈ విషయంలో నాతో హఠం చేయకు. బర్ధవాన్ నుంచి ఆడబిడ్డను మొదలైన వాళ్ళని పిలిపించాలని భవానీ నిన్ననే ఆదేశించింది గోకుల్ని. కానీ అప్పుడు అతడేమీ మాట్లాడలా. మెదలకుండా తన పనేదో దానిలో మునిగిపోయాడు. అయినా కూడా గోకుల్ అటూ ఇటూ తిరుగుతూ చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళని తీసుకురా అని ఇలా చెప్పినంత మాత్రం చేత నేను పిలిపించలేను. ఎక్కువ ఖర్చులు చేసి నాకు నేనై
అప్పుల్లో మునిగిపోలేను. సరే, అయితే నీకు ఎలా చేస్తే మంచిదని తోస్తుందో అలాగే చెయ్యి అన్నది భవాని అస్ఫుటంగా. నాకిప్పుడు అన్ని విషయాలు తెలిసొస్తున్నాయి. నాకు కన్నతల్లుందా? ఒకవేళ నేనిప్పుడు చస్తే మాత్రం ఎవరికేం కష్టం? నాకెవరున్నారు ఇప్పుడిక్కడ? ఇహ నుంచి నన్ను నేనే సంభాళించుకోవాలి. డబ్బు దశకం సరిగ్గా చూసుకుని ఖర్చు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నాకు మా అమ్మ లేదుగా. ఇలా అనుకుంటూ గోకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోకుల్కి ఒక్కసారిగా డబ్బు మీద, ఆస్తి మీద ఇంత ఆసక్తి కలగడం చూచి భవానీ మెదలకుండా ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఊరుకుంది. కానీ గోకుల్ కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగొచ్చి, ఏ ఇది నేను తెలుసుకోలేదనుకున్నావా? నువ్వు కోపం వచ్చి చెప్పలేదా ఈ మాట? మరి ఎవరైనా పంపి మీ అత్తను వాళ్ళని పిలిపించమని నిన్న నీ అంతటి నువ్వే చెప్పావు. ఇవాళేమో నీకేది మంచిదని తోస్తే అది చేయమంటున్నావు. తండ్రి లేడు, తమ్ముడు లేడు, అందుకనే నువ్వు నన్నింత ఇరుకున పెడుతున్నావు. లోకులు అనుకుంటారు గోకుల్ నిజానికి తల్లి మాట సరిగ్గా వినటం లేదు అని అన్నాడు. ఏమాత్రం అర్థం కాకుండా గోకుల్ చేసిన ఈ అభియోగాన్ని విని భవాని మూఢబుద్ధిని వలె కొంతసేపు అతడి ముఖం కేసి చూసి, గోకుల్, మీకు సంబంధించిన విషయంలో దేనిలోనూ జోక్యం కలిగించుకోను. నేను ఏది చెప్పలేదు అసలు నాయన అన్నది. గోకుల్కి హఠాత్తుగా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అమ్మా, భలే భలే, నీ ఆజ్ఞను నేను దేన్ని వినలేదని నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు. కానీ నేను ఇప్పుడే చెప్తున్నాను, దీని పర్యవసానం బాగా ఉండదు సుమా. వినోదేమో సిగ్గుతోనూ అభిమానంతోనూ ఇల్లు వాకిలి వదిలేశాడు. నాకు కూడా ఎక్కడో అక్కడ ఏదో దారి కనిపిస్తుందిలే. ఈ సంపత్తినంతా ఇహ నువ్వు తీసుకొని విశ్రాంతిగా ఉండాలి అని గోకుల్ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ గబగబా వెళ్ళిపోయాడు. గోకుల్ పెద్ద కూతురు హేమాంగిని తన నాయనమ్మ దగ్గర పడుకుంటూ ఉంటుంది. అది చాలా తెల్లవారగట్లే లేచి, బాబాయ్ వచ్చాడమ్మా, బాబాయ్ వచ్చాడు అంటూ కేకలెట్టుకుంటూ వచ్చింది. గోకుల్ పక్క గదిలో నిద్రపోతున్నవాడల్లా చటుక్కొని లేచి తన పక్క మీద కూర్చున్నాడు. తన భార్య ప్రసన్నతారహితమైన ఆశ్చర్యంతో, ఏమిటే, ఎప్పుడొచ్చాడే మీ బాబయ్య అని అడుగుతూ ఉండటం విన్నాడు. అర్ధరాత్రి వచ్చాడమ్మా అన్నది కూతురు. ఇప్పుడేం చేస్తున్నాడే అని అడిగింది తల్లి. ఇంకా నిద్ర లేవనే లేదు, తన గదిలో నిద్రపోతున్నాడు అన్నది కూతురు. తల్లి ఇహనేమి అడగకుండానే తన పని మీద వెళ్ళిపోయింది. గోకుల్ తలుపుల్లోంచి ముఖం బయటికి పెట్టి చెయ్యి ఆడిస్తూ కూతుర్ని దగ్గరికి పిలిచాడు. ఏమే హేము, మీ నాయనమ్మ బాబయ్యతో ఏం చెప్పింది? నాకేం తెలియదు నాన్న అన్నది హేము తల తిప్పి. చాలా కోప్పడి ఉంటుంది. ఏ? హేము అనిశ్చిత భావంతో 1-2 సార్లు తల తిప్పి ఏమనుకుని అన్నదో ఏమో హా అన్నది. గోకుల్ కొంచెం వ్యాకులుడై హేమాంగిని చేయి పట్టుకుని దాని లోపలికి లాగి, హా చెప్పమ్మాయి, మీ నాయనమ్మ బాబాయ్యతో ఏమేం చెప్పింది అని అడిగాడు మెల్లిగా. నిస్సహాయురాలైన హేము చిక్కుల్లో పడింది. వాళ్ళ బాబయ్య వచ్చినప్పుడు అది నిద్రపోతోంది, అందుకని అదేమీ ఎరగదు. నాకేం తెలియదు నాన్న అనేసింది. కానీ గోకుల్కి నమ్మకం కలగల. ఇప్పుడేగా అన్నావు, నువ్వు నాకు తెలుసునని. బహుశా అమ్మ వద్దని ఉంటుంది. ఏ? నాతో చెప్పవు? నేనెవరితోనూ చెప్పనులే అన్నాడు అప్రసన్నుడే. అసహాయురాలైన హేము క్రాస్ పరీక్షలో పడి స్తంభంలా నిలబడి చూస్తూ ఊరుకుంది. గోకుల్ దాని తల ముఖము నిమురుతూ ఉత్సాహాన్ని కలిగిస్తూ, హా చెప్పమ్మాయ్, ఏమేమి మాటలు చెప్పింది? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని ఉంటుంది బహుశా. అమ్మ, ఇదిగో ఈ రూపాయలు తీసుకో, వీటితో నీకు కావలసిన బొమ్మలు కొనుక్కో అంటూ గోకుల్ దిండు కింద నుంచి 2 రూపాయలు తీసి హేము చేతిలో పెట్టాడు. హా చెప్పింది అన్నది హేము ఎండిపోయిన గొంతుతో. తర్వాత హేముకు కొంచెం ఏడుపు రావటం ప్రారంభమైంది. తరువాత ఏమైందో ఏమో,
తరువాత ఏమైందో ఏమో నాకు తెలియదు అన్నది. గోకుల్ మళ్ళీ దాని తల నిమురుతూ, తెలియదు? తెలుసు, చెప్పు. మీ బాబయ్య ఏమన్నాడప్పుడు అని అడిగాడు. ఏమీ అనలా. గోకుల్కి మళ్ళీ కూడా నమ్మకం కలగల. అతడు కొంచెం కోప్పడి, అయితే మీ బాబయ్య ఏమీ అనలా? ఇలా ఎన్నడైనా జరుగుతుందా అన్నాడు కఠోరంగా. కోపంతో అడిగిన తండ్రి గొంతు విని హేము ఇంచుమించు ఏడ్చి, నాకేం తెలియదు నాన్నారు అన్నది. గోకుల్ మరింత కోపడి, మళ్ళీ నాకేం తెలియదంటున్నావా పాపిష్టిదాన అని గర్జిస్తూ దాని చెంప మీద ఒక దెబ్బ కొట్టి, పో దూరంగా అన్నాడు. హేము ఏడుస్తూ వెళ్ళిపోయింది. గోకుల్ గబగబా కిందకి దిగి తన సవత్తల్లి గదిలోకి వెళ్ళి, వాహ్, చాలా బాగానే చేశా. వాడింకా ఇంట్లోకి వచ్చిన కాసేపైనా కాలేదు, అప్పుడే వాడికన్నీ తలక్రిందులుగా వినిపించడం ప్రారంభించేశావు. ఇంతేగా, వాడి మనసు మళ్ళీ నా మీదకు తిరగకుండా చేశావు. నేనంతా విన్నానులే. వాడు నా దగ్గరకు రాకుండా కూడా హెచ్చరించు ఇప్పుడు. గోకుల్ ఇలా అని అంగలు పంగలు వేసుకుంటూ తత్తరపాటుతో బయటకు వెళ్ళిపోయాడు. బయట ఉన్న వాళ్ళంతా రకరకాల పనుల్లో మునిగున్నారు. గోకుల్ కూడా కాసేపు అటుదిటు ఇటుదటు చేస్తూ వచ్చాడు. మళ్ళీ అతడు దాసీదాన్ని తన దగ్గరికి పిలిచి, ఏమే, తమ్ముడొచ్చాడింటికి, విన్నావా అన్నాడు. అవును బాబుగారు, రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత వచ్చారు చిన్నబాబుగారు అంది తల ఆడిస్తూ. హరే, ఇది నాకు తెలుసు కానీ తర్వాత తల్లి కొడుకుల మధ్య ఏమేమి మాటలు జరిగాయి? బహుశా అమ్మ నా మీద చాలా చెప్పి పొరి ఎక్కించి ఉంటుంది. ఇంట్లోంచి వెళ్ళగొట్టడం సంగతి. దాసీది మాట మధ్యలోని అడ్డొచ్చి, లేదు బాబుగారు, అమ్మగారు అసలు లేవనే లేదు. జద్దు ఆయన బ్యాగ్ పట్టుకొచ్చాడు, నేనేమో గది తెరిచి దీపం వెలిగించాను, అంతే. వారిహ అప్పుడు గదిలోకి వెళ్ళటం, ఇంతవరకు మళ్ళీ బయటికి రానేలేదు అన్నది. ఎందుకే నా దగ్గర దాస్తావు? నేను సంగతంతా విన్నాను అన్నాడు గోకుల్ అపనమ్మకంతో. గోకుల్ మాట విని ముసలిది త్రుళ్ళిపడి కాసేపటిదాకా చూస్తూ ఊరుకుంది. తరువాత అది ఒట్టు వేసుకుని చెప్పింది, ఇలాంటి మాటలనకండి బాబుగారు, నేను సరిగ్గా అక్కడే ఉన్నాను. చిన్నబాబుగారి పనులన్నీ నేనే చూస్తూ ఉన్నాను. అమ్మను పిలవద్దు అని వారు స్వయంగా అభ్యంతరం చెప్పారు కూడా. పైగా ఇప్పుడు నాకేమీ అవసరం లేదని కూడా చెప్పారు ఆయన. దీపం మాత్రం వెలిగించాను, వెళ్ళి పడుకున్నారు. అయ్యయ్యో, వారి కళ్ళెంతో పీక్కుపోయినాయి, ముఖం కూడా బొత్తిగా నల్లబడిపోయింది. గోకుల్కి కళ్ళల్లో నీళ్లు జలజలలాడాయి. నువ్వేమిటే చెప్తున్నావు ముసలి? ఎందుకు నల్లబడదు? నాన్నగారేమో చచ్చిపోయారు. అబ్బాయి అంత్య సమయంలో కూడా వారిని చూడలేకపోయాడు. పైగా దమ్మిడి ఆస్తి అయినా వాడికి దక్కలేదు. వాడి మనసులో ఏం యుద్ధం జరుగుతుందో వాడికే తెలియాలి. తండ్రి అంటే వాడెంత ఇదవుతాడో అదంతా మీకందరికీ తెలుసు. ఏమే ముసలి, నిజం చెప్తున్నావా లేదా? ఇలా అంటూ ఉండగానే గోకుల్ కళ్ళలోంచి నీళ్లు ధారలు కట్టాయి. ఆ ముసలిది చాలా కాలం నుంచి ఉంటున్న దాసి. గోకుల్ కళ్ళ నీళ్లు చూసేసరికి దాని కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. అవును బాబు, నిజమే. చిన్నబాబు గారు తండ్రి గారంటే ప్రాణం విడిచేవారు. కానీ ఏం చేస్తారు, వారు మెదడు వేడెక్కిపోయేటంతగా చదువుకోవాల్సి వచ్చింది. ఎందుకని? గోకుల్కి ముసలదాని మాటలు బాగా నచ్చినట్లున్నాయి. అవును, ఇది సంగతి. భలే, వాడి మెదడు వేడెక్కదు. విద్య వాడేం తక్కువ నేర్చాడా? వాడు ఆనర్స్ గ్రాడ్యుయేట్. ఇక్కడ హుగ్లీలో కానీ, చాచుడాలో కానీ, బాబూగంజ్లో కానీ నా తమ్ముడితో సమానంగా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉంటే తీసుకొచ్చి చూపించు. తెల్లదొరగారు స్వయంగా వచ్చి వాణ్ణి చెయ్యి పట్టుకొని కూర్చోబెడతారు. వాడేం అల్లాటప్ప మనిషా? నువ్వు ఒక దాసీవే కదా. అయినా నువ్వు కలకత్తా వెళ్ళి ఎవరితోనైనా పెద్ద మనుషులతో నేను వినోద్ బాబు గారి ఇంటి దాసీదాన్నని చెప్పేట్లయితే ఇహ చూసుకో, వాళ్ళు నిన్నెంత మర్యాదగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఎన్నెన్ని రకాలుగా మర్యాదలు చేస్తారు.
వాడి విలువ తెలుసుకున్న వాళ్ళు ఎవరున్నారిక్కడ? నువ్వు సరిగ్గా చూసావా? వాడి ముఖం అంతా ఎండిపోయిందా అన్నాడు. వారి ముఖం కేసి చూస్తేనే ఏడుపుస్తోంది పెదబాబు అన్నది దాసీది తల ఆడిస్తూ. గోకుల్ కన్నీళ్లు కాల్వలు కట్టే. అతడు తన తువ్వాలతో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు, ముసలి, నువ్వే వాణ్ణి బాగా తెలుసుకోగలవు. ఆహా, వాడికి కాలమంతా ఆటపాటల్లోనూ చదువు సంధ్యల్లోనూ సుఖంగా గడిచిపోయింది. ఇలాంటి ఉపద్రవాల్లో పడాలన్నా వాడిప్పుడు పడ్డాడు. ఏ వీలునామా రాసేసినంత మాత్రాన వాడికి ఆస్తి దక్కదు? ఏ ఆస్తి వాడి తండ్రిది మాత్రం కాదు, చూస్తాగా. వాడు తీసుకుంటే ఎవడడ్డొస్తాడో? ఏం చేశాడు వాడు? దొంగతనం చేశాడా? దోపిడీ చేశాడా? హత్యలు చేశాడా? ఎవడు చూశాడు? అయితే మరి ఆస్తిని ఎందుకు పొందలేదు? అయితే మరి ఆస్తిని ఎందుకు పొందినట్టు లేదు? ఏ కోర్టులు చట్టాలు ప్రపంచంలోంచి పోయాయా? వినోద్ గనక ఫిర్యాదు చేస్తే నేనైనా దమ్మిడి దగ్గర నుంచి లెక్కలు చూచి సగం సగం చేసి ఇచ్చి తీరాలి, తెలుసా? దాసీది అంటే అంటూ అవును బాబూ, ఎందుకు ఇవ్వక్కర్లా అంది. అపరిమితమైన ఉత్సాహంతో గోకుల్ ముఖము కళ్ళు ప్రకాశిస్తున్నాయి. హల్లాను. కానీ కాస్త అమ్మనైతే చూడు. నువ్వు ఆడదానివి, ఆడదానిలాగా ఎందుకు ఉండకూడదు? వీలునామా రాయటానికి నువ్వు సలహా ఎందుకు ఇవ్వాలి అసలు? ఇదేమైనా యోగ్యమైన పనే? ఏ ధర్మం లేదు? బాబుగారు ఇదేమీ చూస్తూ ఉండటం లేదు. నిర్దోషికి కష్టాన్ని తెచ్చిపెడితే నువ్వు భగవంతుడి దగ్గర సమాధానం చెప్పక్కర్లా? ఇక ఆస్తి అంటావా? ఆస్తి ఏమంత గొప్ప? ఇవాళ కాకపోతే రేపైనా వాడు హైకోర్టు జడ్జి అవుతాడు. వాడు జడ్జి కావటానికి ఎవళ్ళు అడ్డగించలేరు. అప్పుడీ వాడి ఆస్తి ఎక్కడ దాచిపెడతావు? ఈ విషయాలన్నీ బాగా ఆలోచించి చేయొద్దు ఏ పనైనా. ఇప్పుడు వాడికి మర్యాదగా భాగం ఇయ్యకపోతే అప్పుడు అమర్యాదగానైనా ఇచ్చి తీరాలి అన్నాడు. ముసలిది చాలా ప్రసన్నురాలైంది. వినోదుణ్ణి అదే పెంచి పెద్ద చేసింది. ఈ వీలునామా గీలునామాలు దానికేం బావుండల. కానీ పెద్దబాబు, మీరు మళ్ళీ చిన్నబాబుని, తమ్ముడు నీ ఆస్తి నువ్వు తీసుకో అని ఎందుకు చెప్పరాదు? మీ అంతటా మీరిస్తే కాదంటానికి ఎవరికి దమ్ములున్నాయి అన్నది. కానీ ఇక్కడే గోకుల్కి భయం. అతడు కొంచెంసేపు చూస్తూ ఊరుకొని, వాడికి ఆస్తి పంచి ఇవ్వటం నా అధికారానికి మించిన పని అంటున్నారు లోకులంతా. ఇంతకీ బాబుగారి వీలునామా నేను రద్దు చేయటం చాలా కష్టం ముసలి. మా పెద్దమ్మగారి మేనమామ కొడుకు చాలా పెద్ద వ్యవహర్త. ఆ వీలునామా రద్దు చేస్తే జైల్లో కూర్చోవలసి ఉంటుందని ఆవిడకి ఆయన ఉత్తరం రాశాడు. అమ్మ ఇష్టపడితేను, మీ అమ్మగారు ఇష్టపడితేను అప్పుడంతా సవ్యంగా జరిగిపోతుంది అన్నాడు. కానీ ముసలిది ఈ మాటకేమీ సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయింది. అంచేత దాని పని మీద అది వెళ్ళిపోయింది. గోకుల్ ముఖం అటుకేసి తిప్పగానే హేము ఆడుకోవడానికి వెళ్ళటం కనిపించింది. అతడు ఎంతో ఆప్యాయంగా దాని దగ్గరికి పిలిచి, ఏమే అమ్మాయి, మీ బాబయ్య నిద్రలేచాడా అని అడిగాడు. హేము మెడ వంకరగా తిప్పి, లేస్తూనే తాను సాధారణంగా కూర్చుంటూ ఉండే గదిలోకి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడలా అంది. ఇంట్లో ఒక పక్క వీధి వైపునే ఉంది వినోదుడి గది. అది విదేశ పద్ధతిని కట్టిన గది. అతన్ని కలుసుకోవడానికి స్నేహితులు ఎవరైనా వస్తే ఆ గదిలోకే వస్తారు. గోకుల్ మెల్లిమెల్లిగా అక్కడికి వెళ్ళి కిటికీలోంచి తొంగి చూశాడు. వినోదుడు కుర్చీలో కూర్చోకుండా నేల మీదే మెదలకుండా కూర్చొని మరోవైపు చూస్తున్నాడు. అతను కూర్చున్న తీరు చూసేసరికి గోకుల్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు తమ్ముడి ముఖం చూద్దామనే ఆశతో 5-6 నిమిషాలు నుంచుని చివరికి కన్నీళ్లు తుడుచుకుని వెనక్కి తిరిగాడు. పెద్దబాబు, అధ్యాపకులకు పండితులకు ఇవ్వవలసిన సంభావనల జాబితా అంటున్నాడు రసిక్ చక్రవర్తి. గోకుల్కు చటుక్కున అంధకారంలో జ్యోత్స్న రేఖ కనిపించినట్లయింది. అప్పుడు ఈ అన్ని విషయాల్లోకి నన్నెందుకు లాగుతావు భాయ్? సరస్వతీదేవే స్వయంగా వచ్చింది. ఇప్పుడు ఎవరెంత పండితులో,
ఎవరికి ఎలాంటి మర్యాద చేయాలో వినోదుడికి తెలియగాదు. అన్ని విషయాలు వాణ్ణి అడిగి ఎందుకు తెలుసుకోకూడదు? ఇహ ఇప్పుడు వీటన్నిటిలోనూ నేను వేలెట్టను అన్నాడు గబగబా. కానీ చిన్నబాబు గారు ఇంకా నిద్ర లేవలేదు అన్నాడు రసిక్ చక్రవర్తి. గోకుల్ కొంచెం నీరసంగా నవ్వి, నిద్ర లేవలేదు? హరే, వాడికి ఆకలి, దప్పిక, నిద్ర కూడా ఉన్నాయా? ఏది ఆ ముసలిదాన్ని పిలిచి అడుగు. అది స్వయంగా తన కళ్ళతో చూసింది. చిన్నబాబు కేసు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేం. ఆయన ముఖం అంతలా అయిపోయిందంటోంది. వినోదుడి గది కేసు చూపిస్తూ, కాస్త అక్కడికి వెళ్ళి చూడరాదు? చల్లటి నేల మీద మెదలకుండా ఒంటరిగా కూర్చొనున్నాడు. వాణ్ణి చూస్తే ఎవరి గుండె బద్దలవదో నువ్వే చెప్పు అన్నాడు. రసిక్ చక్రవర్తి అస్ఫుటంగా దుఃఖాన్ని సూచించి జాబితా తీసుకొని వెళ్ళబోయినాడు. గోకుల్ అతన్ని వెనక్కి మళ్ళించి, నీకన్ని విషయాలు తెలుసు గనుక అడుగుతున్నాను. నేనుండగా వినోదుడికి ఇంత కష్టం ఎందుకు కలిగించాలి? అతడి దుర్బల శరీరానికి ఉపవాసాలు అవి సరిపడతాయా? ఒకవేళ వాడు జబ్బు పడితే? నేను చెప్తున్నానుగా, వాడికెప్పుడూ భోజన పానీయ నిద్రాదుల్లో ఎలాంటి అలవాట్లున్నాయో అలాగే జరగనీయండి అని చెప్పాడు. రసిక్ చక్రవర్తి కొంచెం నిరుత్సాహంతో, ఒకవేళ ఆయన సహించలేకపోతే మాత్రం? గోకుల్ అతన్ని ఆ మాట పూర్తి చేయనీయకుండానే అడ్డొచ్చి, హరే, నువ్వే చెప్పు, ఎలా సహించగలడు? మనదంటే కాయ కష్టం చేసేవాళ్ల శరీరం లాంటిది, కానీ వాడిది అలాంటిది కాదు. వాడు 5-6 డిగ్రీలు పాస్ అయి దేశానికి శిరోభూషణం లాంటి వాడైన శరీరంతో నా శరీరాన్ని పోల్చుతారా? హరే, ఎవడ్రా అక్కడ? భుతువా? వెళ్ళి భట్టాచార్యులు గారిని కాస్త పిలుచుకొనిరా. శ్రాద్ధం సమయంలో ఎన్ని రూపాయలు కావలిస్తే అన్నీ రొక్కంగా ఇస్తాను. ఎందుకని నేను నా తమ్ముణ్ణి చంపుకోను. వాడికి తిండి గిండి పెట్టించి ఇంట్లోంచి పోనీయను. ఎవరొచ్చి కాదంటారో? అనవను, చూస్తాను అన్నాడు. చక్రవర్తి తెల్లబోయి తన యజమాని మాటను సమర్థిస్తూ, మీరు చెప్పేదే బాగుంది, కానీ లోకులేమంటారంటే? గోకుల్ మళ్ళీ అడ్డొచ్చి, లోకుల మాటల్ని విని నేను నా తమ్ముణ్ణి చంపుకుంటాననుకుంటున్నావా నువ్వు? నా తమ్ముణ్ణి? ఆహా, ఏం తెలివి మీది! ఇప్పుడు ఆ జాబితా తీసుకెళ్ళి వాణ్ణి కష్టపెట్టవలసిన పని లేదు. ముందు వాడ కాస్త అది ఇది తిని ఆరోగ్యాన్ని సరిచేసుకొని అని ఇలా అనవసరంగా పాపం అతడి మీద కోప్పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ విరచిత వైకుంఠుని వీల్నామా తొలి భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.